పేదల పక్కన నిలబడి వాళ్ళకి ఎన్నో అభివృద్ధి ఫలాలను అందించిన వ్యక్తి అతను. దట్ వాజ్ మై బ్యాక్గ్రౌండ్. అబ్బా, గుంటూరుకు వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది. హైడ్రా అంటూ పేదల ఇల్లు కొట్టేస్తున్నారని చెప్పి ఏడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. రేవంత్ రెడ్డి ఆయన అపోజిషన్ లీడర్గానే ఫీల్ అవుతున్నాడు, ముఖ్యమంత్రికి ఫీల్ కావడం. బిగ్ బాస్ చూస్తున్నారు సార్, మీరు చూస్తారా? ఇప్పుడు నువ్వు వద్దన్నా ఆ బిట్లు అడ్వర్టైజ్మెంట్ వస్తూనే ఉంటాయి. ఫోన్ ఇలా ఏంగినా వచ్చేస్తున్నాయా? చాలా వ్యాఖ్యలు చేస్తారు. దానిలో పోయిన వాళ్ళు ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకోవడం, బయటకు వచ్చాక విడాకులు తీసుకోవడం, గర్భం వచ్చి వాళ్ళు అబార్షన్ చేసుకోవడం, ఇవన్నీ బయటకు వచ్చాయి. ఎవరు సార్ మీ అభిమాన నటుడు? ఎవరు సార్? అక్కినే నాగేశ్వరరావు. అక్కినే నాగేశ్వరరావు గారు. తర్వాత నాగార్జున. ఏంటి సార్ మీ నాగార్జున మీ అభిమాన? అవును, మీరు ఫ్యాన్ ఆయనకి? అవును. పాత హీరోయిన్ సార్, పాత సినిమాలు బాగుంది. నాకు మంచి హీరోయిన్ ఆమె. అవును, ఆవిడ సినిమాలు చూసేవాళ్ళు సార్ అప్పుడు? చూసేవాడిని. ఎందుకు నరేంద్ర మోడీని ఎదిరించడంలో కమ్యూనిస్ట్ పార్టీలు వెనకంజ చేశాయని మీరు భావిస్తున్నారా? మతం రాజకీయాలకు ఉండకూడదు. కులాన్ని తీసుకొచ్చి రాజకీయాలు పెట్టింది, డబ్బులు తీసుకొచ్చి రాజకీయాలు పెట్టింది. కాక్రోచ్ జనతా పార్టీ రూపు లేనటువంటి ఒక బొద్దింక రాజకీయాలకు వస్తారంటే దాని నుంచి భయపడుతున్నారు. కేరళకు సంబంధించి చూస్తే పినరయి విజయన్కి సంబంధించి ఆయన ఈరోజు ఆయన ఇంటి మీద ఈడీ దాడులు చేస్తుంది. భారతదేశ ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యవస్థలతో బ్లాక్మెయిల్ చేయడం ద్వారా బీజేపీ వాళ్ళు కంట్రోల్ పెట్టుకుంటాం. మొన్న అమిత్ షా సంబంధించిన మాటలకు సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. దాని మీద కూడా జగన్ని వాళ్ళు ఒక జోబులో పెట్టుకున్నారు, చంద్రబాబుని పవన్ గారిని ఒక జోబులో పెట్టుకున్నారు. రెండోది ఏంటంటే పవన్కి చంద్రబాబు గారికి మధ్య చెక్ పెట్టాల్సుకున్నారు. చెక్ అండ్ కౌంటర్ చెక్. అసలు ఊహించిన గెలుపు ఎవరు ఊహించలేదు. బీజేపీ సహా కమ్యూనిస్ట్ పార్టీ మేము కూడా ఊహించలేదు. మీరు కూడా ఊహించలేదా? ఊహించలేదు. సీట్లు వస్తాయి, ఓట్లు వస్తాయి. సీట్లు కూడా ఓట్లు 8% వస్తుంది అనుకుంటాం. తమిళనాడు చూసుకున్నట్టయితే టీవీకే విజయం తర్వాత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొంచెం చేంజ్ అయినట్టు, కొంచెం బాధపడుతున్నట్టుగా జలస్ ఫీల్ అవుతున్నానని చెప్తున్నాడు. విజయన్ ఏం చేశాడు? అందరికీ కొట్లాడాడు. నో డిఎంకే, నో ఏఐడిఎంకే, నో బీజేపీ. అసలు భలే చెప్పాడు. అవును, ఆ దెబ్బతో ఏమైందంటే విశ్వాసం వచ్చేసింది వాళ్ళ పైన. సార్ 29 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నేను వస్తాను, ఒక్కొక్కటి తాట తీస్తాను అంటే. వీళ్ళిద్దరే పోటుగాళ్ళ చేంజ్ వస్తాను, తప్పనిసరిగా రావాలి, వచ్చే ప్రయత్నం చేస్తాం. మీ ఇద్దరే పోటుగాళ్ళు కాదు ఇది రాష్ట్రంలో, మరి ఉద్యమం వస్తుంది చెప్పేసి. అందరికీ నమస్కారం. పోరాటాలే శ్వాసగా, పోరాటాలే ధ్యాసగా ముందుకెళ్ళిన వ్యక్తి అతను. 5 దశాబ్దాల తన కెరీర్లో పేదల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి, పేదల పక్కన నిలబడి వాళ్ళకి ఎన్నో అభివృద్ధి ఫలాలను అందించిన వ్యక్తి అతను. ఆయనే సిపిఐ నారాయణ గారు. ఇప్పుడు సిపిఐ నారాయణ గారు నాతో ఉన్నారు. సార్తో మాట్లాడి ఆయన యొక్క కెరీర్లో సంతృప్తినిచ్చిన సంఘటనలు ఏంటి, ఎక్కడ ఆయన డిసప్పాయింట్ అయ్యారు, అదేవిధంగా ఆయన కెరీర్లో ఇది నేను సాధించలేదు అనుకుంటున్నది ఏదైనా ఉందా, ఈ విషయాలు సార్తో మాట్లాడి ఆయన దగ్గర నుంచి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం నారాయణ గారు. నమస్తే. కామ్రేడ్ నారాయణ గారు అంటే విద్యార్థి దశ నుంచే విప్లవాల పట్ల, దాంతోపాటు ప్రజలకి ఏదో మంచి చేయాలన్న ఆకాంక్షతో మీరు ఏఎస్ఎఫ్ నుంచి కూడా ఈ స్థాయికి మీరు ఎదిగారు సార్. నిజంగా మీ కెరీర్లో మీకు సంతృప్తినిచ్చిన సంఘటనలు ఏంటి? ఇక్కడ ఇది నేను బాగా చేశాను, ఇక్కడ బాగుంది అన్నటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? నేను మామూలుగానే చిత్తూరు జిల్లా వాసిని. మా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండదు, నాన్ పొలిటికల్ ఫ్యామిలీ, అగ్రికల్చర్ ఫ్యామిలీ. అంటే గుంటూరులో ఆయుర్వేదిక్ మెడిసిన్ చదవడానికి
వచ్చాను. గుంటూరుకు వచ్చిన తర్వాత స్లోగా ఏఎస్ఎఫ్కి అట్రాక్ట్ అయ్యాను. ఏఎస్ఎఫ్ నుంచి సిపిఐకి అట్రాక్ట్ అయ్యాను డ్యూరింగ్ మై ఎడ్యుకేషన్. ఇది మా డిగ్రీ పూర్తి చేసుకున్నాను, కానీ అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ పూర్తికాలం పనిచేయాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. అది నాకు సంతోషం కలిగిస్తేటంటే డిస్కంటిన్యూ చేసి మళ్ళా పార్టీలో పనిచేద్దాం అనుకున్నప్పుడు మా పార్టీ నాయకులు, నువ్వు మళ్ళా ఎగ్జామ్ రాయాలి, పాస్ కావాలి, అఫిషియల్గా డాక్టరేట్ తీసుకోవాలి, అప్పుడు పార్టీలో పనిచేయాలి తప్ప డిస్కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదని అన్నారు. మళ్ళీ నేను పూర్తి చేసి ఓకే మళ్ళీ కంప్లీట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాను. అట్లా ఒక సంతృప్తి ఏంటంటే సమాజం కోసం డాక్టర్గా కొంతమంది సేవ చేయగలరు, కానీ యాజ్ ఏ పొలిటికల్ లీడర్గా అనంత సమాజాన్ని సాయం చేయడానికి ఉపయోగపడేటువంటి వేదిక. ఓకే అందరు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకున్నప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ. 1971 మెంబర్షిప్ తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా కమ్యూనిస్ట్ కంటిన్యూ అవుతున్నాను. నేను బాగా సంతృప్తి పడింది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు చేయనప్పుడు చాలా గర్వపడ్డాను. ఓకే సార్, అంటే కమ్యూనిస్టు పార్టీ వైపు, ఈ పార్టీల వైపు నుంచి మీరు అటు మొగ్గు చూపటానికి, అంటే మీ యొక్క ఫ్యామిలీలో కానీ దాంతోపాటుగా ఈ కమ్యూనిస్టు సంబంధించి మీ పూర్వీకులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇది? మా బంధువులు కానీ, మా కుటుంబం కానీ, మా గ్రామం కానీ, మా జిల్లాలో కానీ వామపక్ష ఉద్యమానికి పెద్ద స్ట్రాంగ్గా ఉండేటువంటి ఇంట్రెస్ట్ లేదు. అటువైపు ఆడ ఇండివిజువల్స్ ఉన్నారు తప్ప. నేను గుంటూరుకి చదువు వచ్చాను. గుంటూరులో చదువుతూ ఏఎస్ఎఫ్ అట్రాక్ట్ అయ్యాను. మా కాలేజీ యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యాను. అన్ని కాలేజీ సంఘాలు కలిసి పనిచేసేవాడు. అట్లా ఏఎస్ఎఫ్కి యాక్టివ్ అయ్యాను. ఏఎస్ఎఫ్కి యాక్టివ్ అయ్యడం ద్వారా ఈ మార్క్సిజం లెనినిజం సిద్ధాంతం మొత్తం తలకెక్కింది. నేను మా ఊళ్ళో ఉన్నప్పుడు నేను చాలా భక్తుడిని. రోజు గుడి గడికి దీపం పెట్టేవాడిని. ఓకే తర్వాత ప్రతి దానికి పండగలు ఫాలో అయ్యేవాడిని. నేను ఎస్ఎల్సి పాస్ గుండు కూడా కొట్టించుకున్నాను. దట్ వాజ్ మై బ్యాక్గ్రౌండ్. గుంటూరుకి వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది. అంటే ఆ రా మెటీరియల్గా వచ్చిన ఇక్కడ ఫినిష్డ్ ప్రోడక్ట్కి తయారయ్యాను. గుంటూరు రాకుండా ఉంటే నేను బస్సు కమ్యూనిస్ట్ ఉండే అవకాశం ఉండేది. అంటే ఏదైనా సర్టెన్ సంఘటన, ఈ సంఘటన నన్ను ఇటువైపు నడిపించింది అన్నటువంటిది ఏదైనా ఉందా? అయితే ఏఎస్ఎఫ్ నుంచి చేరటం వల్లే అక్కడ ప్రజల సమస్యలు, లేకపోతే విద్యార్థులు ఎవరైతే ప్రాబ్లమ్స్ బట్టే ఇటువైపు టర్న్ అయ్యాను అనుకో. ఉద్యమాలే ఊపిరిగా. ఎందుకంటే ఏఎస్ఎఫ్లో మా కాలేజ్ సమస్యల కన్నా జనరల్ విద్యార్థుల సమస్యలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని. ఓకే, ఉదాహరణకి హోటల్ రేట్లు, ఇడ్లీ దోశల రేట్లు పెంచారు. దానిపైన పెద్ద యాజిటేషన్, అన్ని కాలేజ్ సంఘాలు కలుపుకొని సమ్మెలు చేయించాం. 10 రోజులు సమ్మె చేయించాం. అన్ని హోటల్స్ బంద్ చేయించాం. అది ఫస్ట్ నా యాజిటేషన్, డైరెక్ట్ పార్టిసిపేషన్. అది ఒక ఇన్స్పిరేషన్. నేను అంతమంది మైక్ పట్టుకుంటున్న మాట వచ్చేది కాదు. ఓకే, నోట్ల మాట రాదు నాకు అలవాట్లేదు కదా. అటువంటి ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి 1 వీక్లోనే ఐ బికేమ్ ఏ ఫెరోషియస్ స్పీకర్. సో ఉద్యమం నన్ను మౌల్డ్ చేసింది. ఆ ఉద్యమం వామపక్షం వైపు తీసుకెళ్ళింది. అటువైపు నేను ఫాస్ట్గా డెవలప్ అయ్యాను. అంతేకాని మా బ్యాక్గ్రౌండ్ ఏమి సంబంధం లేదు. మా బ్యాక్గ్రౌండ్కి, మా జిల్లాకి, గుంటూరుకి కూర్చున్న దానికి ఏమి సంబంధం ఉండేది కాదు. ఓకే, ఎంటైర్ చేంజ్ ఎంత గుంటూరు. ఓకే సార్, కొన్ని విషయాలు మా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్న విషయాలు ఏదైతే ఉన్నాయో కొన్ని మీతో డిస్కస్ చేస్తాను ఓపెన్గా. ఎందుకంటే సార్, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే దేశానికి దిశానిర్దేశం చేసిన కమ్యూనిస్టు పార్టీలు మనుగడ సాగించలేకపోతున్నాయి. వెస్ట్ బెంగాల్లో 35 సంవత్సరాలు, అదేవిధంగా ఇక్కడ చూస్తే కేరళలో కూడా ఎన్నో సంవత్సరాలు పాలించిన కమ్యూనిస్టు పార్టీలు మరుగున పడిపోవటానికో, లేకపోతే ఆ ప్రభావం తగ్గిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయని మీరు భావిస్తున్నారు? మన పార్టీ గురించి ఆలోచించినప్పుడు కేవలం సీట్లు, పొజిషన్స్, మంత్రి పదవులు అంతవరకే చూస్తే నిజంగా కమ్యూనిస్ట్ తగ్గిపోయారు అంటారు. కానీ మేము అందుగా చూసేది ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రత్యామ్నాయ పరిస్థితి కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడున్నటువంటి వ్యవస్థ దీనికి పూర్తిగా మార్పు తీసుకొచ్చి కొత్త వ్యవస్థను తీసుకోవాలని మా ఉద్దేశం. అలాంటి ఉద్యమం కోసం అంకితమైన వాళ్ళు ఇవన్నీ తాత్కాలికంగా చేయటవి. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోటీలు, ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఇది టెంపరీగా జరుగుతున్నటువంటి రోజువారీ కార్యక్రమంలో చేస్తే మా అంతిమ లక్ష్యం ఇది కాదు. మా అంతిమ లక్ష్యం ఈ సంపూర్ణ విప్లవం పోరాటం సాగించడం ద్వారా ఈ పెట్టుబడిదారీ వ్యవస్థను పూర్తిగా మార్చి సోషలిస్ట్ వ్యవస్థ పద్ధతుల్లో దేశాన్ని తీసుకెళ్ళాలని మా ఉద్దేశం. దానికి సీట్లు లెక్కే ఉండదు. కన్సూమర్ గెలిచాం, కొన్ని ఓడిపోయినాం. కమిషన్ పోలేదు కదా. ఇతర బూర్జువా పార్టీ కానీ ప్రాంతీయ పార్టీలు అధికారం లేకుండా మాయమైపోతుంటాయి. కానీ మేము అధికారం లేకపోయినా మేము మాయంగా ఉండేదిగా. ఈ భారతదేశం అన్ని రాష్ట్రాల్లో మా పార్టీ ఉంది. మండల కార్యాలయాలు లేని కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాలు ఉన్నాయి.
కమ్యూనిస్ట్ పార్టీ పనిచేసేవాళ్ళు ఉన్నారు ఈవెన్ టుడే. అధికారం ఉన్నా లేకపోయినా ఉండబట్టే కదా దంచోటం ఆందోళన చేస్తున్నాం. ఆందోళన ఒక ఎమ్మెల్యే కూడా లేడు అనుకో. ఓకే. అయితే ఉద్యమాలు ఆగలేదుగా, మంచిగా జరుగుతూ ఉన్నాయి కదా. కాబట్టి ప్రజా ఉద్యమాలు అంతిమంగా ఈ వ్యవస్థ మాసానికి ఉపయోగపడేటువంటి అంకితం ఉన్నాయి తప్ప ఈ కేవలం సీట్లు, ఓట్లు దానికోసం లెక్క పెట్టుకోవడం. ఇవన్నీ రోజువారీ జరిగే కార్యక్రమం మేము పాల్గొంటాం అంతే. బట్ దట్ ఈస్ లేకపోతే ఎప్పుడు డిసప్పాయింట్ అయిపోయేవాళ్ళం. ఓకే. మా గోల్ వేరు. దాన్ని సాధించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చూస్తున్నాం. ఇప్పుడు వస్తే ఎన్నికలు ఒక రోజువారీ కార్యక్రమం వచ్చేటువంటి ఒక పద్ధతి. దాన్ని కూడా పార్టిసిపేట్ చేస్తాను. వాస్తవానికి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన అవసరం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి బూర్జు యంత్రాంగంలో చట్టసభల్లో కూడా మనం పోవడం ద్వారా చట్టసభల నుంచి సమస్యల్ని పైకి తీసుకురావాలి. ల్యాండ్ నుంచి భూపోరాటం సాగించాలి, లేకపోతే స్థానిక సమస్య సాగించాలి. అంటే చట్టసభల లోపల, చట్టసభల్లో బయట పోరాటం సాగించేందుకు ఉపయోగపడే ఈ పద్ధతి జరుగుతున్నాను తప్ప కేవలం చట్టసభల ద్వారా ఈ దేశం మారిపోతే మేము అనుకోలేదు. ఓకే. అందుకే మేము డిసప్పాయింట్ కావాలి ఓడిపోయినా కూడా. ఓకే సార్, ఒకటి సార్, కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్నో సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నాయి. మీదేంటంటే సమానత్వం, పేదరికం పోవాలి, లేకపోతే అందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో మీరు చేశారు. కానీ స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా పేదవాడుగానే ఉంటున్నారు. ఇంకా కులాల మధ్య ఆ గొడవలు ఇంకా జరుగుతున్నాయి. ఎవరైతే దళితులు ఇంకొకళ్ళు ఎక్కడో ఊరి బయటే ఉండే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా జరుగుతుంది. ఏం సాధించింది కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఏం చెప్తారు మీరు? ఒకటి, మేము కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది 1925లో పుట్టింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ 1925లో పుట్టింది. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నప్పుడు సంపూర్ణ స్వాతంత్రం కావాలని కోరింది కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు. కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా తీర్మానం చేసింది సంపూర్ణ స్వాతంత్రం కావాలని. ఆ తర్వాత అందరూ కలుసుకున్నారు. ఈ భారతదేశం దున్నేవాడికి భూమి కావాలని కోరాం. ఫస్ట్ డిగ్రీ అది, ల్యాండ్ టు ది టిల్లర్. అందరూ ఎగతాళి చేశారు. భూమి ఏంది, ఎట్లా వస్తుంది అట్లా ఎగతాళి చేశారు. భూ పోరాటాలు సాగించడం ద్వారా భారతదేశంలో ఒక జాతీయ స్థాయి ఒక అంశంగా రూపుదిద్దగలిగింది కమ్యూనిస్ట్ పార్టీ. దానికి కారణం ఏంటంటే భూ పోరాటం సాగించబడింది తెలంగాణ సాయుధ పోరాటం, తేబాగా ఉద్యమం పశ్చిమ బెంగాల్, పొన్నప్ర కేరళ, చల్లపల్లి ఆంధ్రప్రదేశ్, అనేక భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం సాగించి భూమి సమస్యను తీసుకెళ్ళి జాతీయ స్థాయి పెట్టగలిగాం. ఆ ఉద్యమం రాబట్టే పార్లమెంట్లో కూడా ఆ చట్టం పాసి భూ సమస్యల కోసం ఇందిరాగాంధీ ఒక చట్టం తీసుకొచ్చింది. అది సమగ్ర చట్టం కాదు, కానీ అసలు భూ సమస్య అంటూ ఒకటి ఉందని చెప్పేసి అని గుర్తింపజేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం సాగించింది. అది పెద్ద విజయం. అది అదే లేకుండా పోతే ఇప్పటికి ఆ మాత్రం ఉండేగా ఇంత చేయకుంటే. అట్లా దేశానికి ముక్కలు చేయాలని ప్రయత్నించారు. జమ్మూ కాశ్మీర్ సపరేట్ దేశం కావాలని, ఈశాన్య ప్రాంతాల్లో సపరేట్ దేశం కావాలని, దక్షిణ భారతదేశంతో మారిపోవాలని, ఖలిస్తాన్ ఉద్యమం పంజాబ్ వచ్చింది. అన్నిటికీ నిలబడ్డాము మేము. మాకు అధికారం లేకపోవచ్చు, మేము మా దేహం ముక్కలైనా దేశాన్ని మొక్కలు కానివ్వని నిలబడి కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి. జమ్మూ కాశ్మీర్ నుంచి మా చాలామంది పోగొట్టుకున్నాం మేము. అందువల్ల దేశాన్ని సమైక్యత కోసం నిలబడేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ భద్రత మనం ఏర్పడడానికి ఉపయోగపడే ఒక పొలిటికల్ స్లోగన్కి చంద్రరాజేశ్వర గారు దాని నాయకత్వం వహించారు. నిలబెట్టించాము. ప్రజాస్వామ్యం కావాలని కోరుకున్నాం. ఈ ఉన్న ప్రజాస్వామ్యం పోగొట్టడానికి ప్రయత్నించారు. అది కుదిరితే ప్రజాస్వామ్య వ్యవస్థ కావాలని కోరుకున్నాం. అట్లా స్లోగన్స్, భూ సమస్య, ప్రజాస్వామ్యం, నేషనల్ ఇంటిగ్రిటీ, దేశ ఐక్యత, దీనికోసం కమ్యూనిస్ట్ పార్టీ కృషి చేయడానికి ఏ పార్టీ పనిచేయలేదు. మేము సాధించాం. అది పెద్ద విజయం. అంతేగాని నీకు ఎన్ని సీట్లు వచ్చినాయి, నీకు ఎంత భూమి ఇచ్చారంటే అది కాదు కావాల్సింది. హక్కులు సాధించాం, దళితులకి హక్కులు సాధించాం, తర్వాత వాళ్ళకి భూమి మీద హక్కులు కల్పించాం. ఆదివాసీలకి అడవి చట్టం హక్కులు తేవడం ద్వారా అడవిలో కూడా వాళ్ళకి హక్కులు కల్పించే ఏర్పాటు చేయించాం. ఫస్ట్ చంద్రరాజేశ్వర గారు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు అడవి హక్కుల చట్టం పాస్ చేసి చుట్టుపట్టాలు ఇచ్చి వాళ్ళు బతికేందుకు ఏర్పాటు చేయమని కోరితే అది జీవో పాస్ అయింది. అంటే ఆదివాసీలు కాపాడగలిగాం, దళితులను కాపాడగలిగాం, బ్యాక్వర్డ్ సెక్షన్ కాపాడగలిగాం, మైనారిటీస్ని కాపాడగలిగాం. ఈ దేశంలో అంబేద్కర్ ఏం చెప్పాడు, 1% ఆఫ్ ది కమ్యూనిటీ కూడా, ఒకే 1% కమ్యూనిటీ కూడా వాళ్ళు కూడా సమాన హక్కులు ఉండాలి, లేకుండా పోతే దేశం ఒకటిగా ఉండదు అని అంబేద్కర్ అప్పుడే చెప్పాడు. ఓకే. ఇప్పుడు అది మేము కోరుకుంటున్నాం, అదే మైనారిటీస్ని రక్షణ కోరుతున్నాం. ఇప్పుడు రివర్స్ జరుగుతుంది, అది వేరు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ సాధించింది మాత్రం చాలా మౌలిక అంశాలు సాధించాయి. అది కమ్యూనిస్ట్ పార్టీ అడిగే హక్కే లేదు కదా, ప్రశ్నించే కొద్ది ఉండేది కాదు కదా. తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500,000 మంది పోగొట్టుకున్నాము, 10 ఎకరాల భూమిని పంచాము. పున్నప్రాలో పోగొట్టుకున్నాము, భూములు పెంచాము. తేబాకు ఉద్యోగులు భూములు పెంచాము. 10,000 ఎకరాలు చల్లపల్లి భూములు పంచగలిగాము.
అటంతా చేయగలిగేది పోరాట స్ఫూర్తి అణగారిన ప్రజానీకానికి గొంతుగా నిలబడింది కమ్యూనిస్ట్ పార్టీ. అది మేము సాధించాం. ఓకే. కమ్యూనిస్ట్ పార్టీలకి పూర్వ వైభవం ఉంది. కానీ కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే గత 12 సంవత్సరాలుగా ఎన్డీఏ పాలనలో ఇక్కడ ఏదైతే ఉందో భారతదేశం ముందుకెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ మతతత్వ పార్టీలు వెళ్ళిపోయి అక్కడికెళ్ళి ప్రజల మధ్య గొడవలు ఇయన్నీ పెట్టుకుంటూ కూడా ముందుకెళ్తున్నారని ప్రజలు కొంతమంది మాట్లాడుతున్నారు. దీనికి నాయకత్వం ఎందుకు వహించకూడదు? సిపిఐ కానీ, సిపిఎం కానీ, మీ కమ్యూనిస్టులు కానీ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకు నరేంద్ర మోడీని ఎదిరించడంలో కమ్యూనిస్ట్ పార్టీలు వెనకంజ చేశాయని మీరు భావిస్తున్నారా? కమ్యూనిస్ట్ పార్టీ ఎదిరించుకొని ఎక్కువ ఎదిరిస్తాను చెప్పి మోడీని మమతా మధ్య చేసాం. కానీ కమ్యూనిస్ట్ పార్టీ కదా బీజేపీ ఆర్ఎస్ ప్రమాదాలకు వ్యతిరేక పోరాటం సాగిస్తూ ఉంది. ఒక మోడీ అని కాదు, బీజేపీ ఆర్ఎస్ భావజాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం సాగిస్తూ ఉంది, ఇంకా కొనసాగిస్తుంది. ఎన్నికలకు వచ్చేకాడికి ఒక సమస్య వచ్చింది. ఎన్నికలు ఎంత వచ్చేకాడికి ఏమైంది, ఒక రాజకీయ వ్యవస్థ లేకుండా పోయింది. కేవలం మతం రాజకీయాలకు ఉండకూడదు, రాజ్యాంగ రీత్యా మతం రాజకీయాలకు ఉండకూడదు. కాబట్టి మతాన్ని తీసుకొని రాజకీయాలు పెట్టేసింది, కులాన్ని తీసుకొని రాజకీయాలు పెట్టింది, డబ్బులు తీసుకొని రాజకీయాలు పెట్టింది. ఇవన్నీ బలమైనటువంటి స్థితి వాళ్ళ చేతికి వెళ్ళిపోయినాయి. మేము చేయగలిగితే మేము కులాలు ఉపయోగించుకోలేము, మతాన్ని ఉపయోగించుకోలేము. డబ్బులు ఖర్చు పెట్టి గెలిస్తే మనం సంపాదించుకోవాలి కదా, అది కరెక్ట్ కాలేము కదా. అందువల్ల మేము ఒక నిబద్ధతతో మేమున్నాం. నిబద్ధత వదిలిపెట్టి వాళ్ళు పనిచేస్తున్నారు. మేము విత్ కోర్టులో మేము ఫైట్ చేస్తున్నాం, కోర్టు బయట వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. తాత్కాలిక వాళ్ళకి దానికి అవకాశాలు ఉన్నాయి అనేక పద్ధతుల్లో. మతాలంటే 80% ఆఫ్ ది హిందూస్ని రెచ్చగొడితే 50% ఓట్లు వేస్తారు కదా. అంటే ఏంది, హిందువుని రెచ్చగొట్టేంత మాత్రం దేశంలో అధికారం ఉండొచ్చు, కానీ భారతదేశ లౌకిక వ్యవస్థ ఉండదు కదా. బీజేపీ వచ్చిన తర్వాత కదా భారతదేశంలో కమ్యూనల్ టెన్షన్స్ జరుగుతూ ఉండేవి. మైనారిటీస్ మొత్తం పక్కన పడేసి ఏర్పాటు చేస్తుంది. చివరి క్రిస్టియన్స్కి ముస్లిమ్స్ రక్షణ లేకుండా చేసేటువంటి చేస్తూ ఉన్నాయి. అని ఇది తాత్కాలిక విజయం కావచ్చు, దేశ సమైక్యంగా ఉండదు. ఇంత పెద్ద భారతదేశ సమైక్యం ఉండాలంటే నేను చెప్పినట్టు 1% ఆఫ్ ది కమ్యూనిటీ ఉంటుంది. జైన్స్ క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఒకటిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అక్కర్లేదు, మాకు మెజారిటైజేషన్ కావాలి, మెజారిటీ జనం మాకుంటే చాలు, మిగతా పోతే పోతా చెప్పేసి తెగబడి బీజేపీ వాళ్ళు బరితెగించేశారు. దానికి ఉపయోగపడతా ఉంది, కొంత సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. ఎన్నాళ్ళు చేయగలరు, ఎన్నాళ్ళు చేయలేరు. ఎందుకంటే అంత రెచ్చగొట్టి తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని అనిపిస్తుంది. అంటే నిజమే, భారతదేశం అభివృద్ధి అవుతుంది మేము చెప్తున్నాం. మరి 190 దేశాల్లో 130 దేశంగా మన పేదరికం ఉంది. ఎవరికి బాగున్నారు, తాత పిల్లలు అదానీలు బాగుంటే బాగుండేట లెక్క. కానీ సంపద ఆ పక్క పెరుగుతూ ఉంది, దారిద్ర్యం ఈ పక్క పెరుగుతూ ఉంది, మనకు అనిపిస్తూ ఉంది. అయితే తాత్కాలిక సంక్షేమ పథకాల పేరుతోటి భారతదేశంలో ప్రజానీకాన్ని ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి అనగా గొంతు ఇప్పేటువంటి ప్రజానీకానికి ఎల్లకాయకి గొంతు ఎల్లకాయ వేసేటికి వేస్తూ ఉన్నారు. అది తాత్కాలికంగా ఉండొచ్చేమో, కానీ అంతమంది పేదరికం పోయిందా, పెన్షన్ ఇచ్చి పోతారా, పోలేదు కదా. ఒకవేళ సంపద ఎక్కడ పెరుగుతూ ఉంది, దేశ అభివృద్ధి ఎట్ట స్థాయికి వెళ్ళింది, దాని అంతా లెక్క తీసుకుంటే 40 మంది కార్పొరేట్ కంపెనీ చేతుల్లో మొత్తం ఆస్తి ఉంది వాళ్ళ చేతుల్లో. 1% ఆఫ్ పాపులేషన్, మిగతా ఆస్తి అంతా పేద ప్రజలకి పెంచబడతా ఉన్నాయి. అందువల్ల ఆర్థిక వ్యత్యాసాలు పెరుగుతున్నాయి, సాంఘిక వ్యత్యాసాలు పెరుగుతున్నాయి, రాజకీయాల్లో పక్షపాత వైఖరి వస్తూ ఉంది, దౌర్జన్యాలు వస్తూ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఏమైంది, ఒకప్పుడు రాజకీయాలలో ఫ్రాక్షనిజమో బూతులు రిగ్గు చేసుకోవడమో దొంగ ఓటేసుకోవడం ఉండేది. ఇప్పుడు సిస్టమేటిక్గా ప్రభుత్వ యంత్రాంగాన్ని మార్చేశారు. ఒకటి సక్సెస్ఫుల్గా కరప్ట్ అయిన రాజకీయ నాయకుడు ప్రజానీకాన్ని కరప్ట్ చేసి పారేశారు. దట్ ఇస్ మోస్ట్ డేంజరస్. ప్రజానీకాన్ని కరప్ట్ చేసి పారేశారు రకరకాల పద్ధతుల్లో. ఆ తర్వాత సిస్టమ్ మొత్తం కరప్ట్ చేశారు. మన దేశానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక సంస్థ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సిబిఐ, జ్యుడిషియరీ, నీతి ఆయోగ్, ఈ 5 వ్యవస్థీకృతమైనటువంటి సంస్థలు, కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా ఈ బాడీస్ మీద చెక్ ఉండేది. ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఏం చేశారు, ముందు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసు ధ్వంసం కావాలా, ధ్వంసం కావడానికి కారణం ఒకటి ఉంది. ఆదివాసీలు ఉన్నారు అడవిలో, అడవి సంపద చాలా అమూల్యమైన సంపద ఉంది. అవన్నీ కార్పొరేట్ కంపెనీకి పోవాలా. కార్పొరేట్ కంపెనీకి పోవాలంటే అడవి హక్కుల చట్టం ఒకటి ఉంది. అడవి హక్కుల చట్టాన్ని సాధించడం సాధ్యం కాదు.
అందుకని వెంకయ్య నాయుడు వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన ఆటోమేటిక్గా ప్రెసిడెంట్ అవుతాడు అనుకో అందరూ. ఆయన తగ్గించి మురుగుని తీసుకొచ్చి పెట్టారు, ఆదివాసీ మహిళ అని తీసుకొచ్చి పెట్టారు. ఆదివాసీ అంటే అందరూ కూడా ఆదివాసీ ప్రెసిడెంట్ చేశారు అనుకున్నాం మనం. ఆయన ఎందుకు తీసుకొచ్చి పెట్టారు? ఆమె ద్వారానే ఆదివాసీ చట్టాలను మార్చడానికి ఉపయోగపడే ఒక యంత్రాంగం తయారు చేశారు. సో 2023లో ఆమె సంతకం పెట్టేసింది. ఆదివాసీ చట్టాన్ని మార్చి అడవి ఒకరి చట్టాన్ని తీసి కార్పొరేట్ కంపెనీకి అవకాశం కల్పించే పద్ధతిలో మార్చేసింది. ఇంకెవరైతే మార్చగలరా? అదే వెంకయ్య నుండి సంతకం పెట్టుండేవాడా? పెట్టేవాడు కాదు. వాళ్ళు పర్పస్గా వాళ్ళు ఆమెను తీసుకొచ్చి పెట్టి జనానికి ఎంతనేమో ఆదివాసీ మహిళ అని చెప్పేసి అన్నారు. మనం ఆమె అనకూడదు, అందులో మహిళ, అందులో ఆదివాసీ అందులోనే పెట్టుకుంటాం. ఆమె చదువు సంతకం పెట్టించాడు ఆదివాసులకు ఊరికమ్మ ఎక్కించేటట్టుగా. ఒకటి అయిపోయిందా? 2, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మామూలుగా ఎలక్షన్ కమిషన్ ఎవరిగా చేయాలా? జ్యుడిషియరీ నుంచి ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి చేయాలా. మొత్తం తీసాడు, బారేశారు. వాళ్ళకి అనుకూలం ఎన్నుకుంటున్నారు ఆర్ఎస్ కార్యక్రమాలు వాళ్ళని పెట్టుకుని మొత్తం అంతే. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే అదే. 93 లక్షలకు ఓట్లు బోగస్ ఓట్లు అని తేలితే దాన్ని తీసేస్తే వాళ్ళు 27 లక్షల మంది కోర్టుకు వెళ్ళి మేము బోనఫైడ్ వాళ్ళము, మా ఓట్లు తీసేసి చెప్పేసి కోర్టు నుంచి ఆధారం తెచ్చుకుంటా కూడా వాళ్ళకి ఓట్లు అనేకుండా చేశారు ఇక్కడ పశ్చిమ బెంగాల్లో. ఎస్ఐఆర్ పేరుతో 90 లక్షల ఓట్లు తీస్తారు అక్కడ, తీసేశారు. దానిలో 27 లక్షల మంది మళ్ళీ కోర్టు బతికున్నాం బాబు అని చెప్పి 27 లక్షల మంది యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు కూడా ఓటుకు పోనీ టైం అయిపోయింది. తర్వాత ఆమె చీఫ్ సెక్రటరీకి మార్చేశారు. తర్వాత పోలీస్ ఆఫీసర్లు మార్చేశారు. అందరినీ చంద్రబాబు నాయుడు గతంలో అయితే డీజీపీ మొత్తం మార్చేశారు. ఆ విధంగా మార్చి పడేశారు సెంట్రల్ రూల్స్. అంటే సెంట్రల్ రూల్స్ అడ్డగోలుగా వాళ్ళకి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళని నిర్వీర్యం చేసే పద్ధతి తీసుకొచ్చి పెట్టారు. అది ఎలక్షన్ కమిషన్ అంతా అయింది. తర్వాత సిబిఐ వాళ్ళకి ఇష్టం వచ్చిన ఇష్టం లేకపోతే నీ మీద నువ్వు క్వశ్చన్ చేస్తే మీరు కేసు పెడతారు. నువ్వు పొగిటా ఉంటే నువ్వు అందరం ఎక్కిస్తారు. ఇప్పుడు ఆయన ఎవరు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఒకప్పుడు ఆయనతో ఉన్నాడు, శారదా కేసులో ఉన్నాడు, కరప్షన్ కేసులో ఉన్నాడు. ఇప్పుడు ఆయన బీజేపీ చేరినాడు. ఈ బికేమ్ హోలీ కౌ. తర్వాత అస్సాం ముఖ్యమంత్రి అతని మీద శారదా కేసు ఉండేటివే బీజేపీ ఉన్నప్పుడు. అతను మారి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన మారి బీజేపీకి వెళ్ళాడు. నువ్వు ఈ బికేమ్ రెండోసారి అస్సాం ముఖ్యమంత్రి అయిపోయాడు. అట్లా ఎంతమంది చూపించుకుంటారు మీరు? సో అదొకటి. ఎన్నికల కమిషన్ మారిపోయింది. జ్యుడిషియరీ ఏముంది? వాళ్ళకి అనుకూలంగా తీర్పు వస్తే వాళ్ళు పార్లమెంట్లో ఉంటారు, గవర్నర్లుగా ఉంటారు. విధంగా తీర్పు ఇచ్చేవాడు ఎక్కడో ఉంటాడు. ఇప్పుడు అదే కదా, బాబ్రీ మసీద్ పైన ఇంకొక పై వచ్చిన తీర్పులు వచ్చినప్పుడు గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పులు ఇచ్చినప్పుడు వాళ్ళందరూ ఎక్కుతున్నారు. ఒక ఆయన రాజ్యసభలో ఉన్నాడు, ఒక ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్నాడు, ఇంకొక ఆయన ఇక్కడ గవర్నర్గా ఉన్నాడు. అంటే ఏంటి? జ్యుడిషియరీ కూడా వాళ్ళు మార్చేస్తున్నారు. కాబట్టి ఈ వ్యవస్థను మొత్తం మార్చి ఏకచక్రానికి పోవాలని ప్రయత్నిస్తారు. ఇది రాజకీయాలు ఏమన్నా? ఇప్పుడు రాజకీయాలు అంటే వాలీబాల్ కోర్టులు ఆడతాం, క్రికెట్ కోర్టులు ఆడతాం. వీళ్ళు కోర్టులు లేవు కదా, ఓపెన్గా ఆడుతున్నారు. రాజకీయాలు లేవు. ఒక రాజకీయాల గురించి మాట్లాడాలంటే వాళ్ళు రాజకీయంగా అయితే కదా. ఇవన్నీ ఈ సంస్థాగత వ్యవస్థీకృతమైన అంశాలను ఉపయోగించుకొని మొత్తం నిర్వహణ చేసి అపోజిషన్ లేకుండా ఏం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు తాత్కాలిక విజయం సాధించవచ్చు. కానీ ఎక్కడ వైఫల్యం చెందుతున్నారు వాళ్ళు కూడా. ఎప్పుడోసారి ఏం జరగబోతుంది? ఇప్పుడు బ్రహ్మాండంగా అన్ని రాష్ట్రాలు గెలిచామంటున్నారు. మరి ఏమైంది తమిళనాడులో? అంత ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ సిస్టానికి వ్యతిరేకంగా టీవీకే వచ్చింది. ఎవరు ఊహించలేదు, అసలు ఎవరు ఊహించలేదు. ఒకే ఒక ఎగ్జిక్యూటివ్ పోల్ మాత్రం చెప్పింది తప్ప మిగతా ఎవరు చెప్పలేదు. బీజేపీ సహా కమ్యూనిస్ట్ పార్టీ మేము కూడా ఊహించలేదు. మీరు కూడా ఊహించలేదు అంత వస్తుంది అని. సీట్లు వస్తాయి, ఓట్లు వస్తాయి. సీట్లు కూడా ఓట్లు 1% వస్తుంది అనుకుంటాం. వచ్చింది. మారుతూ ఉన్నాయి పరిస్థితులు. ఇప్పుడు శ్రీలంకలో ఎన్నికల గవర్నమెంట్ ఎవరు పడుకుంటారు? జనమే కదా. బంగ్లాదేశ్లో ఎన్నికైన గవర్నమెంట్ ఎవరు పడుకుంటారు? జనమే కదా. నేపాల్ ఎన్నికైన గవర్నమెంట్ ఎవరు పడుకుంటారు? తమిళనాడులో ఎస్టాబ్లిష్ పొలిటికల్ పార్టీ ఎవరు కనిపించారు? అంటే ఒక మార్పులు వస్తున్నాయి. ఒకవైపున ఈ నియంత్రిత పద్ధతి పోతున్నా కూడా ఇంకొకవైపు మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా గొంగళ పురుగు వచ్చింది. గొంగళ పురుగు అంటే ఇప్పుడు బొద్దింక వచ్చింది, కాక్రోచ్. దాన్ని చదువు భయపడుతున్నారు. రూపు లేనటువంటి ఒక బొద్దింక రాజకీయాలకు వస్తుందంటే దాని నుంచి భయపడుతున్నారు. అంటే అర్థం ఏంటంటే అసంతృప్తి బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంది. యూత్లు చెప్పలేని అసంతృప్తి పెరుగుతూ ఉంది. ఇప్పుడు భ్రష్ట్ అవుతుంది. ఇది భ్రష్ట్ కాకుండా ఉండదు.
ఓకే కంట్రీ సాధ్యం కాదు. సార్ ఒకటి సార్, ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఏదైతే రెస్పాన్స్ మనం చూసినట్టయితే స్పేస్ ఉంది, ఇండియన్ పాలిటిక్స్లో Yes. స్పేస్ ఉంది ఏదైనా అంటే, ఎందుకంటే ప్రజలకు ఎంతో మంచి చేసిన కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు తన యొక్క పద్ధతులు మార్చుకొని ముందుకెళ్తే ఇలాంటి ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉంది, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళే వాళ్ళు ఎవరు లేరని చెప్పి ప్రజలు బాధపడుతున్నారు కదా. ఏదైనా అడ్జస్ట్మెంట్లో లేకపోతే విధానాల్లో మార్చుకోను, లేకపోతే ఒకేసారి ఎప్పుడో బూజుపట్టిన సిద్ధాంతాలతోనే వాళ్ళు అలాగ ఉండే పరిస్థితి ఉందా? ఎందుకంటే జెన్జీ వచ్చింది, ఇప్పుడు అంతా యువత వచ్చినారు, వాళ్ళే ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. నిజంగా ఏమన్నా చేంజ్ చేసుకొని ముందుకెళ్తే ఫ్యూచర్ ఏదైనా ఉందా కమ్యూనిస్ట్ పార్టీ? మీరు సూటి వెలుగుతారు కాబట్టి నేను సూటిగా చెప్పాలి. చెప్పండి సార్. మేము కూడా మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మా విధానం మార్చుకోవడానికి ఫీల్ అయ్యాను. ఉదాహరణకి టెక్నాలజికల్ మార్పులు వచ్చాయి, కంప్యూటర్ యుగం వచ్చింది, ఆటోమేషన్ వచ్చింది. ఇవన్నీ వచ్చినప్పుడు దానికి అనుకూలంగా మేము మార్చుకోకపోగా దానికి వ్యతిరేకంగా నిలబడ్డాం. ఎందుకంటే ఉద్యోగాలు పోతాయనే ఉద్దేశంతో. అంటే ప్రజలు మళ్ళీ ఇబ్బంది పడతారు. మారుతున్న ప్రపంచం, మారుతున్న విధానానికి అనుకూలంగా మేము మార్చుకోవడంలో కొంచెం ఫెయిల్ అయినమాట వాస్తవం. ఉదాహరణకి సార్ చైనా లాంటి పెద్ద దేశాలు కూడా మార్పులు తీసుకుని ముందు చైనా వాళ్ళు ఏం చేశారు, మొట్టమొదటి వేసి సోవియట్ కన్నా ముందరే వాళ్ళు మార్కెట్ ఎకానమీ ప్రవేశపెట్టేశారు. పైకి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం పెట్టుకున్నారు, కింద ఎకానమీ మొత్తం మార్చి పారేశారు వాళ్ళు. ఓకే అది సోవియట్ అట్లా చేయలే, అందుకే ఫెయిల్ అయిపోయింది. ఓకే ఇక్కడ కూడా మనకు మారుతున్న ప్రపంచానికి అనుకూలం పదార్థానికి లిబరలైజేషను, ప్రైవేటైజేషను వచ్చినప్పుడు దానికి అడ్డంగా మేము కొట్లాడినాము, కానీ అది ఎద్దరికి ఆపలేకపోతున్నాం. దానిలో ఉన్న లోపాలను కనుక్కొని ఫైట్ చేయాల్సిన ఫెయిల్ అయినమాట వాస్తవం. అంటే మారుతున్న విధానాలకి అధునాతగా ఆలోచించి దాని ప్రకారం పొలిటికల్ లైన్ వేయడానికి మేము ఫెయిల్ అయినమాట వాస్తవం. ఎప్పుడు యథావిధిగా రొటీన్గా మేము ఫైట్ చేస్తున్నాం, కింద లెవెల్లో పోరాటాలు, జెండాలు, గొడవలు, అరెస్టులు, జైళ్ళు పడుతూనే ఉన్నాం. ఇప్పుడే నేను సెక్రటరీ కూడా 3 మాటలు రాజధాని కేసులు అప్పని కూడా పెట్టినాను. ఓకే అది జరుగుతున్నాయి, కానీ వస్తున్నటువంటి మార్పులు, టెక్నాలజికల్ చేంజెస్, పొలిటికల్ చేంజెస్, ఐడియాలజికల్ చేంజ్ మేము మారాల్సిన పనిలే. విత్ ఇన్ ది ఐడియాలజికల్ చేంజెస్ అయితే వీ కెన్ డెవలప్ ఇట్. వియత్నాలు డెవలప్ కాలేదా, వస్తున్నాయి. ఆ విషయంలో తర్వాత యూత్లో వచ్చిన మార్పు, యువకుల్లో వచ్చిన మార్పు, దాని అంటే పసిగట్టడంలో కొంత వెనుక ఉండే వాస్తవమే. ఇప్పుడు మేము ఇంకా దాన్ని డెవలప్ చేద్దాం ట్రై చేయడానికి మాకన్నా ఇంకా ఫాస్ట్గా పరిగెడుతున్నాయి ఇవి. లేకపోతే ఎవరు ఈ కాక్రోచ్ ఉద్యమం ఎవడు ఊహించాడు? అసలు ఎవరో ఒకడు ఎక్కడో పెట్టింది టీవీకి అది ఒక పద్ధతి అనుకోండి. ఇవి కాక్రోచ్ ఉద్యమం ఎవరు ప్రవేశపెట్టాడు అంటే ఒక్క థ్యాంక్స్ చెప్పాల్సిన కంటే సుప్రీంకోర్టు జడ్జికి. అతను ఆయన మొత్తం కాక్రోచ్ అని చెప్పి పోలీసుగా బిహేవ్ చేశాడు. మొత్తం అంతా అది పెద్ద ఇప్పుడు ఉద్యమం. న్యాయ వ్యవస్థ నిజాయితీగా లేదు. న్యాయ వ్యవస్థలో అనేక లోపాలు వస్తున్నాయి, అనేక జడ్జిమెంట్లు ప్రభావితం లోపాలు వస్తున్నాయి. దానివల్ల న్యాయ వ్యవస్థ నమ్మకాలు పోయినాయి. అంతమంది న్యాయ వ్యవస్థ నమ్మేవాళ్ళు, రాజకీయాలు తిట్టుకున్నా న్యాయ వ్యవస్థ అంటే ఒక భక్తి ఉండేది. న్యాయ వ్యవస్థ పద్ధతి అయిపోయింది దాని బతుకు. సిబిఐ పని ఎప్పుడు అయిపోయింది అనుకోండి, ఎప్పుడైతే న్యాయ వ్యవస్థలో జరుగుతున్న లోపాలను బహిర్గతం అవుతున్నప్పుడు ఆ న్యాయ వ్యవస్థ చీఫ్ కామెంట్ చేయడం వల్ల మొత్తం అన్ని కోపం వచ్చాయి. నువ్వే పనికోనోడైతే నువ్వు మాకు చెప్తావా అని చెప్పి మొత్తం అని తిరిగి కాక్రోచ్లవే ఫైటింగ్ అని మొదలు పెట్టేశారు. దానికి ఆయనే సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. డిఫెన్స్ పడిపోయి నేను అట్టని లేదు, నేను ఇట్టని చెప్పాల్సిన పరిస్థితి సరిపడింది. సుప్రీంకోర్టు జడ్జి కామెంట్ చేసేవాడు నేను అట్ట అనలేదు, నా ఉద్దేశం అధికారులు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే ప్రజల్లో వస్తున్నటువంటి అసంతృప్తి. ఈ అసంతృప్తిని కమ్యూనిస్ట్ పార్టీ క్యాష్ చేయగలిగితే భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ వచ్చిన మార్పు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధంగా ఉండుంటే కమ్యూనిస్ట్ పార్టీ వైపు వచ్చి ఉండేది. శ్రీలంకలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, కానీ ఆ మార్పు వచ్చేటప్పుడు కమ్యూనిస్ట్ పార్టీని విశ్వాసం తీసుకునేవాళ్ళు, అది లేకపోయారు. ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ వస్తున్న అసంతృప్తిని వాళ్ళకి విశ్వాసం కల్పించాలంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆ విధాన పద్ధతిలో పెరగాలి. అది పెరగకుండా పోతే, ఎదుగుదల మార్చుకోకుండా పోతే వచ్చే అసంతృప్తి ఇది కాక్రోచ్ కొట్టుకుపోతే తప్పితే కమ్యూనిస్ట్ పార్టీ వైపు రావు. అది పెద్ద గుణపాఠమే, ఆర్గనైజ్డ్ పొలిటికల్ పార్టీ గుణపాఠమే అది. ఓకే సార్, కేరళకు సంబంధించి చూస్తే పినరయి విజయన్కి సంబంధించి ఆయన్ని ఈరోజు ఆయన ఇంటి మీద ఈడీ దాడులు చేస్తుంది, దాంతోపాటు 10 ప్లేస్లో కూడా ఒకేసారి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే కమ్యూనిస్టు పార్టీలు దానికి సంబంధించి వాళ్ళ మీద ఇంకా ఎన్డీఏకు లేకపోతే భారతీయ జనతా పార్టీ ఇంకా ఏం చేయాలని ముందుకెళ్తుందని మీరు ఇప్పుడు ఈడీలు దాడి చేస్తారంటే అది పొలిటికల్ బెంచెస్ చేస్తున్న దాడులు. నిజమైనగా కరప్షన్ జరుగుతుంటే ఇప్పుడు దాకా ఎందుకు కాయకున్నారు? కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నుంచి ఉంది?
మరి ఏంది ముఖ్యమంత్రి లోపలేశారు కదా, కేజ్రీవాల్ ముఖ్యమంత్రి లోపలేశారు కదా, అవును. అండ్ జార్ఖండ్లో ముఖ్యమంత్రి లోపలేశారు కదా, శివసురన్. శివసేన లాంటి వాళ్ళు. మరి ఎందుకు ఆయన వేయలేకపోయారు అంటే ఇప్పుడు ఒక పొలిటికల్ బెంజ్తో చేసేటువంటి దాడులు వేరు, నిజంగా అవినీతి జరుగుతుంది చేసే దాడులు వేరు. అది ఆయన పైన మొదటి నుంచి కూడా కావాలని ఒక కత్తి ఆలాడబెట్టారు. ఇప్పుడు ఆయనకు దిగిపోయాడు కాబట్టి ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ధైర్యంగా దారిద్ర్యం లేని రాష్ట్రంగా ప్రకటిస్తామని చెప్పేసి ప్రకటించాడు. అంటే కళ్ళబుల్లి మాటలు కాదు, అండ్ దర్ ఇస్ ద బేసిస్. ఆ బేసిస్ ప్రకారం పావర్టీ ఫ్రీ స్టేట్ అన్నాడు. అది బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే చెప్పడం అది తప్పు నోటి చేయని చెప్పడం చేయలేకపోయింది. అట్లాంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే సరే ఆయన ఓడిపోవడానికి అనేక కారణాలు, అది వేరు. ఎందుకంటే బీజేపీ ఆడ కమ్యూనల్ టెస్ట్ మొదలుపెట్టింది, హిందూ ఓట్లు డివైడ్ చేసింది, క్రిస్టియన్ ఓట్లకు ఒక పక్క పోయినాయి, రకరకాల మార్పులు వచ్చాయి అనుకోండి. ఆ కారణం ఎప్పుడు కానీ ఒకసారి మేము గెలుస్తాం, ఒకసారి కాంగ్రెస్ గెలుస్తుంటారు. ఇప్పుడు ఈసారి 2 మార్లు గెలిచాం మేమే, 2-3 సార్లు ఓడిపోయాం. అవి వెంటనే దాడులు చేయడం మొదలుపెట్టారు. అంటే కమ్యూనిస్టులు కూడా కొంచెం క్వశ్చన్ చేస్తున్నారు, అంత సరెండర్ అయిపోతున్నారు. ఓకే. ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా అన్పవర్ చేయండి, విజయాన్ని అన్పవర్ చేస్తే దేశం మొత్తం అన్పవర్ అవుతారు అని తప్పితే చేయమని చెప్పండి. ఏం దొరికింది కాదు, ఏం జరుగుతుంది చెప్పండి. దాడులు చేయడం వేరు, దానికి పనిష్మెంట్ ఏమైనా వస్తుందో చూడండి. ఇప్పుడు పనిష్మెంట్కి వస్తుంది కావాలంటే ఎవరు కలిసి లోపల వేసేస్తారు, తర్వాత ఏమి జరగదు, మళ్ళీ బయటకు వస్తారు. కేజ్రీవాల్ లోపల వేశారు, ఏమి దొరికిందో దగ్గర కట్టకట్టి బెదిరించి ఆయన లొంగం తీసుకుని పంపించారు. లొంగం తీసుకోవడం ఏంటి, నువ్వు కాంగ్రెస్ పార్టీ కలిసి ఉండకూడదు, నువ్వు సపరేట్ కొంటా వచ్చే వదిలిపెడతా అని డిమాండ్ పెట్టారు. ఆయన దాన్ని పెట్టి సపరేట్ కొంటా అన్నాడు. బయట రాగానే కాంగ్రెస్ పార్టీ జతకట్ల బికాస్ ఆఫ్ ద అగ్రిమెంట్. అట్లా ఆయన ఆ విధంగా అందరం బెదిరించి లొంగ తీసుకుంటారు. చంద్రబాబు ఎందుకు అరెస్ట్ చేసే వాళ్ళు వదిలిపెట్టి చెప్పండి. జగన్ వాళ్ళ పక్క ఉండాలా, ఆయన వదులుకోరు. ఇప్పుడు చంద్రబాబుని ఎందుకు జైల్లో పెట్టారు? పోనీ బీజేపీ పెట్టిందంటారా? ఎందుకు పెట్టారు? వాళ్ళు తెలంగాణలో బీజేపీ మాతో కలిసి పనిచేయమన్నారు. ఈయన మేము మీతో సపోర్ట్ చేస్తాం కానీ మేము కలిసి పనిచేయమన్నాడు. ఓకే. జగన్ అదే పరిస్థితి, చంద్రబాబు అదే పరిస్థితి. బీజేపీతో డైరెక్ట్గా మేము కలిసి పనిచేయము, డైరెక్ట్గా సంసారం చేయము, పరోక్షంగా సంసారం చేసుకుంటాం అని చెప్తారు. నెక్స్ట్ సెంట్రల్ సపోర్ట్ చేస్తాం, ఏడు మమ్మల్ని వదిలిపెట్టాలి. అది ఆయన దానికి ఒప్పుకోలేదు. అమిత్ షా లోపల పడేసాడు చంద్రబాబుని కూడా. అదేపుతో మళ్ళా ఆంధ్రలో కలిసి పనిచేయమని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు, కలిసి ఒప్పుకున్నాడు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చి బీజేపీతో కౌగలించుకున్నాడు. అతను బీజేపీ డైరెక్ట్ కౌగలించుకోరా, ఇది కౌగలించుకున్నాడు, అధికారంలోకి వచ్చాడు. అంటే ఇది బెదిరించి లొంగ తీసుకుంటున్నారు. ఫినిష్ తెలుసుకుంటే కేసులు పెట్టి జైలు వేస్తున్నారు. ఓకే. ఇప్పుడు కమ్యూనిస్ట్ అంత ఈజీగా చేయలేరు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేశారు. అందులో కేవలం బ్లాక్మెయిల్ చేయడం ద్వారా, భారతదేశ ప్రజాస్వామ్యంలో ఉండే వ్యవస్థలతో బ్లాక్మెయిల్ చేయడం ద్వారా బీజేపీ వాళ్ళు కంట్రోల్ పెట్టుకుంటా ఉంది. అదే వాళ్ళు విజయం సాధించారు, ట్రై చేస్తున్నారు. ఓకే సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకున్నట్టయితే మొన్న అమిత్ షా సంబంధించిన మాటలకు సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. దాని మీద కూడా అమిత్ షా అంటే అమిత్ షా గారు మాట్లాడలేదు. అంటే అమిత్ షా గారికి సంబంధించి పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ వాళ్ళతో మాట్లాడారు అన్న విషయం బయటకు వచ్చింది. దానికి సంబంధించి తెలంగాణ, దాంతోపాటుగా ఆంధ్ర స్టేట్స్కి సంబంధించి కూడా ఈరోజు చాలా కార్యక్రమాలు కూడా జరిగాయి. అంటే ఏంటి నిజంగా ప్రశ్నించే గొంతులను వాళ్ళు తొక్కేస్తున్నారని కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఒక ప్రాబ్లం ఉంది సరే. ఇప్పుడు అమిత్ షా, మోడీ కూడా పవన్ కళ్యాణ్ జగన్ను వదులుకోదలుచుకోవాలి. అవునా? వాళ్ళిద్దరూ వదులుకోదలుచుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ప్రతి బిల్లుని పాస్ చేస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. జగన్ కూడా 40% ఓట్లు వచ్చినాయి, కానీ చంద్రబాబు చిక్కుండాలి కదా. కాబట్టి జగన్ని వాళ్ళు ఒక జోబులో పెట్టుకున్నారు, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఒక జోబులో పెట్టుకున్నారు. రెండోది ఏంటంటే పవన్కి చంద్రబాబు నాయుడు మధ్య చెక్ పెట్టాల్సుకున్నారు, చెక్ అండ్ కౌంటర్ చెక్. ఓకే. రేపు ఏమన్నా అయితే మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా దగ్గర పెట్టుకుని చంద్రబాబు నాయుడిని చెక్ చేయొచ్చని. అందుకనే వాళ్ళు చంద్రబాబు పవన్ మీద చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా ట్రీట్మెంట్ ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జూనియర్ పార్టీ చూడాలి, ఆయన ఈక్వల్ చూస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో జాగ్రత్త ఉండొచ్చు అని. సరే, ఇది రకరకాల డిస్కషన్ జరుగుతుంటే ఈయన ఏం చేశాడు ప్రొఫెసర్ నాగేశ్వరు, ఆయన చెప్పాల్సిన పద్ధతిలో కాకుండా ఆయన చాలా తెలివైన వాడు, బాగా చెప్తాడు, ఆయన చేస్తాడు. ఈ విషయం చిన్న తప్పు ఏం చేశాడంటే వాళ్ళు మాట్లాడుకున్నారు,
వాళ్ళు ఆయన వచ్చి ఇక్కడ రిపోర్ట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్, దానిలో ఉన్నటువంటి ముఖ్యులు తీసుకుని నాకు ఇది చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా అన్నాడు. దాంతో ఏంటంటే అంటే బీజేపీకి లేకపోతే జనసేనకి టీడీపీకి మధ్య విభేదాలు చూసిన ప్రయత్నిస్తారని చెప్పేసి ఒక వచ్చింది. ఈయన ఏం చెప్పి ఉండాల్సింది, ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి చర్చలు, ఈ చర్చ చెక్ అండ్ కౌంటర్ చెక్ వచ్చే ప్రమాదం ఉంది ఇవన్నీ జరుగుతాయని చెప్పుకుంటూ పోయిండేది. స్పెసిఫిక్గా అథారిటీగా చెప్పాడు అన్న ప్రూవ్ చేయమన్నారు వాళ్ళు. అక్కడ డిఫరెన్స్ పడ్డాడు. డిఫరెన్స్ పడితే సరే ఒక్కోసారి వస్తాయి దీని మీద, కానీ దానికి కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కౌంటర్ ఇచ్చుకో. ఇప్పుడు బూతులు తిరుగుతారు కదా, ప్రొఫెసర్ నాగేశ్వర బూతులు తిరుగుతారు కదా వాళ్ళు, అట్లా తిట్టుకోండి. అంతేగాని కేసు ఎందుకు పట్టాలి మీరు? అంటే పోలీసు యంత్రాంగం ద్వారా కూడా బెదిరిస్తారా? అది కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. అది కరెక్ట్ కాదు. అది పోలీసు యంత్రాంగం బెదిరించడం కాదు. అంటే బూతులు తిట్టుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే నాకు విధంగా మీరు కూడా స్టేట్మెంట్ ఇవ్వండి. మీకు ఛానల్స్ ఉన్నాయి కదా, చేసుకోండి. అంటే పోలీసులు బెదిరించడం అంటే ప్రభుత్వం యంత్రాంగం ఉపయోగించుకొని ఎన్నో ఉపయోగిస్తారా? ఇది కరెక్ట్ కాదు కదా అనేది మా ఉద్దేశం. ఆయన చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది మా ఉద్దేశం కూడా. సార్ మరో అంశం ఏంటంటే సార్, ఆపరేషన్ కగారు పేరుతో ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ అమిత్ షా మార్చి కల్లా చివరి నక్సలైట్ని తీసేస్తానని చెప్పి చాలా చేశారు. చాలామంది నక్సలైట్లు కూడా లొంగిపోయిన పరిస్థితి. కానీ ఇక్కడ కట్టా రామచంద్రారెడ్డికి సంబంధించి ఆయన యొక్క బాడీకి రీపోస్ట్ మార్టం చేయాలి అన్న ఒక పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని రీసెంట్గానే సుప్రీంకోర్టు తోసిపుచ్చిన పరిస్థితి ఉంది. అంటే మీరు గన్లు పట్టుకొని తిరుగుతుంటే మీకు పుష్పగుచ్చాలు ఇవ్వాలా అని చెప్పి కూడా కోర్టు అభిప్రాయపడింది. దీన్ని ఎలా చూస్తారు సార్? అసలు వాస్తవానికి ఈ గవర్నమెంట్ సమర్కొని ఈ ఫారెస్ట్ సంపద మొత్తం కార్పొరేట్కి అప్పగించాలని ఉద్దేశం. ఎందుకంటే గిరిజనులు చాలా ఉన్నాయి మన దగ్గర. అది పోవన్నప్పుడు గిరిజనులు ఉండకూడదు. గిరిజనులు ఉండకూడదు అంటే నక్సలైట్ ఉండకూడదు. నక్సలైట్ అంటే గిరిజనులు సపోర్ట్ చేస్తారు, గిరిజనులు ఫైట్ చేస్తారు. ముందు ఆపరేషన్ కాకపోతే నక్సలైట్ లాగేసిస్తే గిరిజనులకు రక్షణ ఉండదు. చట్ట ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మార్చేస్తుంది. ఇప్పుడు ఇంకా ఫైట్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉండదు, నక్సలైట్ ఉండదు కాబట్టి. కాబట్టి ఇవన్నీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పెట్టడం మొదలుకొని కగారు ప్రకటించడం మొదలుకొని ఇవన్నీ కూడా పర్పస్ఫుల్గా ప్రణాళికాబద్ధంగా అడవి సంపద మొత్తం కార్పొరేట్ కంపెనీ కుట్ర. అది సక్సెస్ అయిపోయారు. అందుకని ఆపరేషన్ కాగారు వచ్చింది కాదు, ఆపరేషన్ కాగారు కోసం కాదు. అది ఆ సంపదని మొత్తం అప్పగేసరికి ఉపయోగపడే పద్ధతిలో ముందు నగరం ఏరేసేయాల, ఏరేసారు. ఒకరితో మిగులుతున్నారు. కోర్టు కూడా ఏం చేస్తున్నాయి, మామూలుగా ఇంత ముందర కోర్టు కూడా అడ్డం పడేవి, ఏదైతే ఎన్కౌంటర్ చేసాను చంపినా కూడా. ఇప్పుడు అవన్నీ క్లెయిమ్ చేసేసింది. కొన్ని కూడా వాళ్ళు అనుకూలం చేసుకున్నారు కదా, అంటే వాళ్ళు కూడా ఏం పట్టించుకోరు. అందువల్ల ఇది చట్టబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి ఉపయోగపడే ఒక యంత్రాంగం తయారు చేసుకున్నారు బీజేపీ గవర్నమెంట్. దానిలో బాగా ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అంటే మావోయిస్టులు కూడా చాలా మంది లొంగిపోతున్న పరిస్థితి కూడా అంటే సార్ వాళ్ళు జనజీవన స్రవంతిలోకి రండి, పార్లమెంటరీ రాజకీయాల్లోకి రండి, మీరు ఎవరైతే మావోయిస్ట్ పార్టీ ఉందో పార్లమెంట్లో వచ్చి ఇక్కడ గెలవండి అని చెప్తుంది. గెలిచే సత్తా లేదన్నట్టు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎలా ఆ విషయంలో కమ్యూనిస్ట్ పార్టీలో వచ్చిన చేరికలు, తెలంగాణ సాయుధ పోరాటంలో వచ్చినటువంటి సమస్యలు ఇవన్నీ జోడించి ఉన్నాయి. తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ఒక స్టేజ్లో సాయుధ పోరాటాన్ని ఆపిస్తే బెటర్ అని అనుకుంటే మా దగ్గర కొన్ని విపరీత ధోరణులు కొన్ని ఉంటాయి, కొంతమందికి ఇష్టం లేదు. అప్పటి నుంచి ఆ వివాదాలు అట్లే ఉన్నాయి, సాయుధ పోరాటం మీద వస్తున్నాయి. తర్వాత ఈ నక్సలైట్ కూడా మేము చాలా మంది అప్పీల్ చేసాం, జనసేవలో కలవండి, కలిసి పోరాటం సాగిద్దాం, తుపాకీతో ద్వారా సాధ్యం కాదని చెప్పేసి చెప్పాము. మా ఉద్దేశంగా మేము చెప్పాము, వాళ్ళకి మా మాట వినలేదు. సరే వాళ్ళు పోరాటం సాగించారు. చివరికి కేంద్ర ప్రభుత్వం ఫర్మ్ టైం తీసుకున్నాక అప్పుడు కూడా చెప్పాము. మేము కూడా నేను ప్రయత్నించాను, 1 నెల 2 నెలలు ఆపండి మీ ఫైట్, వాళ్ళు మాట్లాడుకుంటారని చెప్పేసి గవర్నమెంట్తో ట్రై చేసాం. ఈ ఆపరేషన్ కాగానే 1 2 నెలలు వాయిదా వేస్తే వాళ్ళు మాట్లాడుకుని వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏమంటే మేము చెట్టుకోకరు పుట్టుకోకరు ఉన్నాము, కలిసి మాట్లాడుకొని డెసిషన్ తీసుకోవాలి కదా, డెసిషన్ తీసుకుని మాకు టైం కావాలని అడిగారు. నేను ట్రై చేశాను, కానీ కుదరలేదు. వాళ్ళు ఒప్పుకోలే. వాళ్ళు క్షమాపణ పెట్టు, చంపేస్తారని చెప్పి అన్నారు. దాని ప్రకారం లంఘనే పో, నేను చంపేస్తా చెప్పారు. అదే ప్రకారం అందుకే డైలాగ్స్ వాళ్ళు సిద్ధంగా లేరు. అందుకే ఇంకో మార్గం చెప్పేసి కొంతమంది చాలామంది సరెండర్ అయిపోతున్నారు. వాళ్ళు సరెండర్ కావచ్చు, నక్సలైట్లను చంపచ్చు, కానీ నక్సలిజాన్ని చంపలేరు. నక్సలిజం ఒక తీరిగి అంతర్జాతీయ స్థాయిలో
దాన్ని చంపలేదు, ఎక్కడైతే అణచివేత మనుషులు ఉంటుందో- చంపచ్చు. ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ బయటకు వస్తాను. ఇంకొక రూపంలో వస్తారండి, ఆ. ఒకే రూపంలో రావాలి లేదు కదా. రూపాన్ని మార్చుకుంటుందంట. ఇప్పుడు ఎన్ని రూపాయలు మారలేదు, గొంగళ పురుగుతో సహా మారుతాయి. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం యంత్రాంగాన్ని సర్వీస్ రకరకాల పద్ధతులు మారుతారు, మారకుండా ఉండరు. ఇప్పుడు నక్సలైట్లు మీరు చంపలేదు, కానీ నక్సలైట్ తీరే మీరు చంపడం మీ చేత కాదు, అది అజేయంగా ఉంటుంది, ఏదో రూపంలో పుడతాయి ఉంటుంది. సార్, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాజకీయాలు చూసుకుంటే అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, అక్కడ 2 ఏళ్ల పాలన చంద్రబాబు గారిది ఉంది. 2 ఏళ్ల పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? కరెక్ట్ లైన్లోనే వెళ్తున్నారా? ఆయన అయితే వెన్నుపోటు రాజకీయాలని చెప్పి వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక పోస్ట్ వేసి ముందుకు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏంటి సార్ మీ ఫ్రెండ్, మీ మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రులు ఉండరు. అదే మా ఇద్దరి పరిస్థితి కూడా. ఓకే, మీరు కలిసి చదువుకున్నారు సార్ ఇక్కడ? కాంటెంపరీస్ అంతా, కాంటెంపరీస్. ఓకే, యూనివర్సిటీలో. ఓకే, సమకాలీకులు. పెద్ద రామచంద్రారెడ్డి, చంద్రబాబు నాయుడు, మేమంతా కాంటెంపరీస్. ఓకే, అది ఓకే, అట్లా పరిసర అప్పటి నుంచి అట్లా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈ 2 years ఏంటి ఎలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఎట్లా వచ్చాడు అంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు బ్రాహ్మణంగా ఉంది. ఈయన కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యవహారంలో కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సరైన పద్ధతి చేయలేకుండా పోవడం, అది సెంట్రల్ గవర్నమెంట్ అడ్వాంటేజ్ తీసుకోవడం, సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు తగువ రావడం, అది కూడా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశారు. అందుకే ఎన్నికల్లో ఆయన నిర్వీర్యం చేసి పారేశారు. చంద్రబాబు ఉత్సవం ఉన్నాడు, ఆయన డీజీపీని మార్చేశారు, ఎన్నికల కమిషన్ మార్చారు, ఆయన కథలు లేకుండా చేశారు, షాడో పార్టీలు పెట్టేశారు. ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన ఏం చేయలేకపోయాడు, చివరికి వాడిపోయాడు. అదొకటి. సరే, చంద్రబాబు ఆయన చేసుకున్న తప్పులు కూడా ఉన్నాయి కొన్ని. జగన్ వచ్చాడు, జగన్ ఏం చేయకల్లా ఆయన జస్ట్ పాజిటివ్ మైండ్ ఉంటే సరిపోయేది. సానుకూల వైఖరి ఉంటే రాజకీయాల్లో ఆయన గెలిచేవాడు. కానీ మొత్తం నెగిటివ్ పెట్టుకున్నాడు. నెగిటివ్ ఎంత పెట్టుకున్నాడు? అమరావతిని ధ్వంసం చేశాడు, పోలవరం ఆపేశాడు, అన్ని ప్రాజెక్టులు ఆపిచ్చేశాడు, రీటెండరింగ్ అని రివర్స్ టెండరింగ్ అన్నాడు. రివర్స్ టెండరింగ్ అంటే రివర్స్ సొసైటీ పాలనకి వెళ్ళిపోయాడు. తర్వాత ప్రజాస్వామ్యం లేకుండా చేశాడు, పొలిటికల్ పార్టీతో మాట్లాడడం మానేశాడు, నో పొలిటికల్ పార్టీ మీటింగ్ ఇద్దాం. అతను ఒక నియంత పోకడ నుంచి పెట్టుకొని సంక్షేమ కార్యక్రమం మాత్రం బట్టలు నొప్పుకుంటూ కూర్చున్నాడు. దాంతో నాకు మొత్తం ఓట్లు వచ్చేస్తాయి అనుకున్నాడు. ప్రతి ఊళ్ళో ఒక 4గురిని పెట్టాడు, ప్రతి 20-50 ఏళ్ళకి ఒక మనిషిని పెట్టాడు, వాళ్ళు నాకు ఓట్లు వేస్తారనుకున్నాడు. మేము అప్పుడే చెప్పాము, చంద్రబాబు ఉన్నప్పుడు కూడా గ్రామ స్వరాజ్యం అనేది పేరు పెట్టాడు, పేరు ఉంది, దానివల్ల పోయింది అది. మన ప్యానల్ కమిటీ పెట్టాడు, ఎలక్టెడ్ సర్పంచ్ ఉంటాడు, ఎంపీటీసీ ఉంటాడు, జడ్పీటీసీ ఉంటాడు, ఒక వ్యవస్థని దానికి ప్యానల్ పెట్టేసాడు. ఆయన పెట్టాడు జన్మభూమి కమిటీలు పెట్టాడు, దానివల్ల ఆయన నాశనం అయిపోయాడు. ఇప్పుడు ఈయన ప్రతి 50 మందికి ఒకళ్ళు పెట్టి మొత్తం గ్రిప్ పెట్టుకొని ట్రై చేశాడు. ఆ ఊరంతా 5 మందికి వ్యతిరేకమయ్యారు, వాలంటీర్లు వాళ్ళు వ్యతిరేకమయ్యారు వాళ్ళు. అట్లా చెడగొట్టాడు ఒకటి. ఇంకోటి ఏంటంటే కరప్షన్ దౌర్జన్యం, మైన్స్, అన్ని రకాల మద్యం పాలసీ మార్చేశాడు. ఆయన సొంత బ్రాండ్ని పెట్టి సీసాలు మార్చేయడం మొదలుపెట్టాడు. అట్లా రకరకాల పద్ధతులు అతను అరాచకం తీసి పారేశాడు. ఆయన ఏమి లే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడో దానికి వ్యతిరేకం కొట్టలే, కలిసి చేశాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు రాజశేఖర రెడ్డి అధిపతి వ్యతిరేకం కొట్టలేదు, సానుకూల చేసుకుంటే ఇంకా ముందుకు పోయారు. ఈయన అన్నీ అడ్డం కొట్టమని పెట్టాడు. అందగొండ పెట్టేటికి నెగిటివ్ ట్రెండ్ పెరిగిపోయింది. అదే టైంలో చంద్రబాబు నాయుడు మళ్ళీ తండాలు పడుకొని అధికారులు రావాల్సి, కానీ తంపికి బయట వచ్చాడు కదా. ఆయన సానుకూల వైఖరి లేకుండా ఉంటే ఇంత వచ్చేవాడు కాదు. ఆయన నెగిటివ్ ట్రెండ్స్ ఈయన పనిచేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈయన సపోర్ట్ చేసింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే పల్స్ తెలుసుకుంది. వాళ్ళు పల్స్ తెలుసుకున్నాక సహజంగా మనకి షిఫ్ట్ కాకపోతే మళ్ళీ ఇది పోతారని చెప్పేసి షిఫ్ట్ అయిపోయారు, గెలిపించుకున్నారు. ఇప్పుడు ఏమైంది, ఈయన వచ్చినాడు, దానికి ప్రత్యామ్నాయమైన వ్యవస్థ తెప్పిస్తాను అనుకున్నారు అందరూ. కానీ తీరా చూస్తే కింద వాళ్ళు ఏమేమి చేశారు, అవినీతి ఎట్లా సిస్టమైజ్ చేశారు, అరాజక ఎట్లా సిస్టమైజ్ చేశారు, అదే వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఫాలో అవుతూ వాళ్ళు ఏమంటారంటే ద్రవ్యోల్బణం రేటు ప్రకారం
ద్రవ్యోల్బణ రేటు ప్రకారం మా అవినీతి కరప్షన్ పెరగాలి. జీడిపి. జీడిపి కాదు. ఓకే. ఇప్పుడు లాస్ట్ టైం మేము 100 రూపాయలు లంచం తీసుకునేవాళ్ళం. ఓకే. ఇప్పుడు ధరలు పెరిగిపోయినాయి, ద్రవ్యోల్బణం వచ్చింది, 150 కావాలి మాకు, 50 రూపాయలు పెంచండి అని. ఇప్పుడు అవినీతి వైఎస్ఆర్ పీరియడ్ నుంచి ఇప్పటికీ ద్రవ్యోల్బణం బేసిస్గా లంచాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా జరుగుతుందా? వేరే ఓపెన్గా జరుగుతుంది. ఓకే. ఓపెన్గా జరుగుతుంది ఎక్కడికి పోయినా. తర్వాత ఇసుకలు కొండ మాయ మొత్తం అయిపోతా ఉంది. సిసి చెప్పినట్టుగా అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కవిత అన్నాడు. ఇప్పుడు ఇసుక కొండలు మట్టి మొత్తం అనుకూలమైపోయింది. అటు మార్చి పడేస్తున్నారు. తర్వాత ఒకప్పుడు ఫ్రాక్సిస్టులు వాళ్ళు రౌడీలు పెట్టుకొని రౌడీల ద్వారా చేసేవాళ్ళు. భూములు ఆక్రమించుకోవాలన్నా, ఇంకోటి చేయాలన్నా, కిడ్నాప్ చేయాలన్నా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ జగన్ మనకి ఏం చేశాడంటే ప్రభుత్వ యంత్రాన్ని ఉపయోగించుకున్నాడు, పోలీస్ యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాన్ని ఉపయోగించుకున్నాడు. వాళ్ళ ద్వారా అందరినీ కంట్రోల్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వీళ్ళు అదే పని చేస్తున్నారు. ఇది ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే మొత్తం ప్రత్యర్థుల్ని నిర్వహణ చేస్తున్నారు. తర్వాత కింద అవినీతి ఏమీ మార్పు లేదు. గతంలో వైసీపీ వాళ్ళు ఏమైతే చేశారో వాళ్ళ పద్ధతులు వీళ్ళు చేసుకుంటూ పోతారు. కింద సైకిల్ కూడా ఉంది. మళ్ళీ నేను గతంలో నేను చేసే పని నువ్వు రావద్దు, ఇప్పుడు నువ్వు పని నువ్వు చేసుకోమని ఇలా చేయబడుతున్నారు ఇద్దరు కింద. పైన అరవచ్చు కానీ కింద వాళ్ళందరూ ఒకటే, ఎవరి జోలికి ఎవరు పోవడం లేదు. ఓకే. గతంలో నేను చేసుకున్నా, ఇప్పుడు నువ్వు చేసుకో. పోయిన సంవత్సరం నేను దోచుకున్నా, ఇప్పుడు నువ్వు దోచుకో. అది ఆ పద్ధతిలో పెరిగిపోతా ఉంది. అందువల్ల పెద్ద మౌలిక మార్పులు అనేది నాకేం కనపడలే. ఒకటేంటంటే చాలా కంపెనీస్ వస్తున్నాయి. అదే ఒకటేంటంటే సానుకుందంటే క్యాపిటల్, అమరావతి క్యాపిటల్ సంబంధించి మాత్రం చంద్రబాబు నాయుడు జగన్ తీసుకున్న నెగిటివ్ వైఖరి నుంచి పాజిటివ్ వైఖరి అంతవరకు బాగానే ఉంది. కానీ ఈయన ఏం చేశాడు, ఈ 30,000 ఎకరాలు కాకుండా ఇంకొక 30,000 ఎకరాలు కావాలని కోరుతున్నాడు. అది మరి కరెక్ట్గా. మీరు దానికి వ్యతిరేకం అండి? మీ పార్టీ కానీ మీది? అమరావతి మేము అనుకున్నాం, దానికోసం ఫైట్ చేసినాం. అసలు 30,000 ఎకరాలు ఎక్కర్లేదు, దేని దాని జోలికి కొట్టడం కూడా చెప్పినాం మేము, ఏం లేదు. ఇప్పుడు ఏమంటారు, మళ్ళీ ఇంకొక 30,000 ఎకరాలు కావాలంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే డెవలప్ అయిన తర్వాత పక్కన మళ్ళీ భూములు పెరుగుతాయి కాబట్టి అది ఇప్పుడే తీసేసుకుందామని చెప్పేసి, అది మళ్ళీ రైతులకు లాభం కాకుండా. అది దుర్మార్గం. అది ఒకసారి ఒక ఇండస్ట్రీ వస్తుందండి, ఇండస్ట్రీ చుట్టుపక్కల ధరలు పెరుగుతాయి. పెరిగితే రైతుకు ఉపయోగం కదా, క్యాపిటల్ వస్తుంది, క్యాపిటల్ చుట్టుపక్కల భూములు పెరగచ్చు, రైతులకు వస్తాయి కదా. నువ్వు ముందు ఈ 30, 60, 70 వేల ఎకరాలు తీసేసుకొని చేయాలంటే రైతు భవిష్యత్తు నష్టం కదా. చూడండి, అవసరం కూడా లేదు కదా. ఓకే. ఎక్కడ ఏ క్యాపిటల్ కానీ చేయరు కదా. ఆ 30,000 ఎకరాల వరకు సంతాలు పడుకోలేకున్నారు. కానీ అది ఒకటి. వాళ్ళు సమస్య పరిష్కారం కలదు కదా, ఇంకా వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు, కన్స్ట్రక్షన్ ఇబ్బంది పడుతున్నారు. అదొకటి. దాంతోపాటు ఈయన హై లెవెల్లో బిజీగా ఉన్నాడు. గత జగన్మోహన్ రెడ్డి ఎవరైతే పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్, కార్పొరేట్ సెక్టార్స్ ఉన్నారో అంతా ఇప్పుడు హిందీలో ఉన్నారు. మళ్ళీ సేమ్ సేమ్ ఓకే. మొఖాలు కూడా మారలే, పేర్లు మారలే, సంస్థల పేర్లు మారలే, వాళ్ళే ఉన్నారు. మెగా కృష్ణారెడ్డి దగ్గర నుంచి మొత్తం వరుసగా పేర్లు చెప్పగలరు కావాలంటే. అంటే ఏంది, ఆ సిస్టమ్ మొత్తం అట్లే వచ్చింది, షిఫ్ట్ అయిపోయింది ఈ పక్కకి. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు కరప్షన్ పెరుగుతుంది, అది జరుగుతూ ఉంది. కాబట్టి ఆ మార్పులు ఏమి కనపడలే. తర్వాత హై లెవెల్లో ల్యాండ్స్ 90 పైసలకి ఇచ్చేస్తూ ఉంటారు విలువైన భూముల్ని. అంటే విలువైన భూములు తీసుకొని వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు విమానాశ్రయాలు కట్టిస్తున్నారు దేశం మొత్తం మీదుగా. పబ్లిక్ సెక్టర్లో విమానాలను ప్రైవేట్ చేసి పడేశారు. ఒక్క విమానం కూడా పబ్లిక్ సెక్టర్ లేదు. కానీ మనం కట్టించేటువంటి విమానాశ్రయాలతో కూడా మనం డబ్బులు పెట్టి కట్టిస్తున్నాము, మళ్ళీ వాళ్ళకి అప్పగిస్తున్నాము. ఇదేం పద్ధతి? మన గవర్నమెంట్ డబ్బు అంటే ట్యాక్స్ వసూలు చేసిన డబ్బులు తీసి ఆడ ఖర్చు పెట్టి అది పెడితే వాళ్ళకి 90 పైసలకి మీరు వాళ్ళకంటే భూములు తక్కువకి ఇచ్చేస్తే మరి వాళ్ళు చేసేది ఏంటి? అని దీన్ని బట్టి ఏంటంటే కాకుడుకుంటే గద్దలకి వేసినట్టుగా ప్రజానీకాన్ని కొట్టి కార్పొరేట్ కంపెనీకి వేయడానికి ఉపయోగపడే ఒక తంతు దొరుకుతూ ఉంది. అది ఎప్పుడో దాని మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే సార్, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ని తీసుకున్నారు, ఆయన ముఖ్యమంత్రి కూడా కాబోతున్నారు అంటారు. అంత క్యాపబిలిటీ ఉందా నారా లోకేష్ ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీని డ్రైవ్ చేయగలిగే ఆ సత్తా ఉందని మీరు భావిస్తారు? ఎవరు కానీ పుట్టగానే నిశాంతంగా పుట్టారండి, అందులో మామూలుగానే పుడతారు. తర్వాత కాలక్రమేణా వచ్చే ఉద్యమాలు అయితే వాళ్ళు తేలుతారు, అందుకే అట్లా రావచ్చు.
అని ఒకటి గుర్తుపెట్టుకో. సార్. భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు మొత్తం తీయండి, ఉమ్, జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు దాకా. ఉమ్, ప్రతి ప్రాంతీయ పార్టీ కూడా ముందర ఆ నాయకుడు తన సొంత కుటుంబ క్షేమం చూసుకుంటాడు. తర్వాత ఆ వారసత్వం డబ్బులు కానీ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ కానీ వాళ్ళ కొడుకో కూతురుకు రావాలని కోరుకుంటాడు. ఉమ్, ఆ తర్వాత దేశాన్ని గురించి మాట్లాడతారు. జమ్మూ కాశ్మీర్లో ఏం జరిగింది? ఫరూక్ అబ్దుల్ తర్వాత ఎవరు వచ్చారు? ఉమ్, వాళ్ళ అబ్బాయి కదా. ములాయం సింగ్ తర్వాత ఎవరు వచ్చారు? తర్వాత లల్లు అఖిలేష్ ప్రసాద్ కదా, తర్వాత ఎవరు వచ్చారు? తేజస్వి, కరుణానిధి తర్వాత ఎవరు వచ్చారు? స్టాలిన్, మరి స్టాలిన్ మళ్ళీ కొడుకు తయారు చేశాడు కదా. ఉదయనిధి, కేసీఆర్ ఏం చేశాడు? వాళ్ళ కేటీఆర్. కొడుకుని కొట్టి కూతురు తగ్గు పెట్టుకుని అది వేరుకు వస్తుంది కదా. చంద్రబాబు నాయుడు అంతే. ప్రాంతీయ పార్టీ అన్నీ సహజం. వాళ్ళు సంపాదించిన విజయాల్ని ఒక ఒరిస్సా అంటే ఆయనకి పెళ్లి కాలేదు కాబట్టి సరే బతికిపోయాడు. కానీ నవీన్ పట్నాయక్, ఈ మమతా బెనర్జీకి ఆమె కూడా వెళ్ళలేదు కాబట్టి బతికిపోయాను. కానీ లేకపోతే లేదు కదా. ప్రాంతీయ పార్టీ తత్వమే అదే. ఫస్ట్ వచ్చిన సంపాదన మొత్తం వాళ్ళకే ఉండాలి, రాజకీయ పలుకుబడి వాళ్ళకే ఉండాలి, వాళ్ళ వారసులే మన రాజకీయ నాయకులకు ఉండాలి. ఓకే. ఆ ఫిలాసఫీలో ఇప్పుడు లొకేషన్ ప్రమోట్ చేస్తున్నాడు. ఓకే సార్. 29 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నేను వస్తాను, ఒక్కొక్కటి తాట తీస్తాను, ఎవరిని వదిలిపెట్టాను, సప్త సముద్రాలు. అదే జగన్మోహన్ రెడ్డి పద్యం చెప్తున్నాడు, ఆవు పద్యం. జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు వీళ్ళు అదే అన్నారు, మేమే వస్తున్నాం అన్నారు. సో వచ్చారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి వాళ్ళు మళ్ళీ నేనే వస్తాను ఈ సంగతి తెలుసా అంటున్నాడు. అంటే వీళ్ళిద్దరే పోటుగాళ్ళు కాదు. రాబోయే రోజు తప్పనిసరిగా చేంజ్ వస్తాను, తప్పనిసరిగా రావాలి, వచ్చే ప్రయత్నం చేస్తాం. మీ ఇద్దరే పోటుగాళ్ళు కాదు ఈ రాష్ట్రంలో, మరి ఉద్యమం వస్తుంది చెప్పేసి హెచ్చరిస్తాం. డెఫినెట్లీ. ఓకే సార్. ఎందుకంటే మరి తమిళనాడు చూసుకున్నట్టయితే టీవీకే విజయం తర్వాత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొంచెం చేంజ్ అయినట్టు, కొంచెం బాధపడుతున్నట్టుగా జలస్ ఫీల్ అవుతున్నానని చెప్తున్నాడు. అంటే అక్కడ ఈజీగా ఏదైతే పార్టీ పెట్టిన 2 సంవత్సరాలను గెలిచాడు అక్కడ, కానీ ఇన్ని సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉంటాను, ఎందుకు పవన్ కళ్యాణ్ సక్సెస్ కాలేకపోయాడు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు మీరు. ఒకటి, నేను సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక ప్రయత్నం చేశాను. అప్పుడు టీడీపీకి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ వ్యవస్థ ఉండాలని చెప్పేసి కోరుకున్నాం. అప్పుడు నేను స్టేట్ సెక్రటరీ. అప్పుడు చిరంజీవి కొంచెం రాజకీయాలు రావాలని ఒక వాసన తగిలింది. నేను డైరెక్ట్గా ఆయన మాట్లాడిపోయి, చిరంజీవి గారితో మాట్లాడారు, పొలిటికల్ పార్టీ పెట్టు, తప్పదు మేమంతా కూడా ఉంటాం అని చెప్పేసి మాట్లాడాను. వాళ్ళు సిద్ధపడ్డారు. అది కాకపోతే ఏంటంటే ఆయన తెగింపు తక్కువ. చిరంజీవి గారికి తెగింపు తక్కువ. నేను ఒక 2 మూలలు చెప్పాను, కొంచెం ఫాస్ట్గా ఉండాలండి మీరు, ఇట్లా ఉంటే ఎట్లా అని అంటే కూడా కొంచెం ఆలోచించాలండి. తర్వాత ఫస్ట్ క్లైమాక్స్కి పోకూడదు, ఫస్ట్ లోపల క్లైమాక్స్కి పోవాలనిపిస్తని ఆందోళన చెప్పాడు. నేను అది సినిమాలో సరిపోతుంది, ఇక్కడ వర్కౌట్ అవుతుంది, ఇక్కడ ఎవరు ఒకడికి ముందేస్తే వాడే కాబట్టి ఫస్ట్ నువ్వు డైనమిక్ ఉండకపోతే నీ సినిమా సక్సెస్ అవుతుంది, ఇక్కడ ఫ్లాప్ అవుతుంది, జాగ్రత్త అన్న. నీకు ఎందుకు ధైర్యం లేదా అని అన్న. మా అల్లుడిని మీరు బెదిరిస్తారు అన్నాడు. బెదిరించేది కాదు, నువ్వు పెళ్లి చేస్తే సౌకర్యాలు పంపడానికి ప్రాబ్లం ఏంటి ఆయనకి అంటే మా వాడు ఫెయిల్ అవుతాడు ఎవరైనా జోక్ చేశాడు. జోక్ అనుకోండి అంతా. అందువల్ల ఆయన పెట్టినాక ఫాస్ట్గా ముందుకు కదలేకపోయాడు. ఇప్పుడు ఎన్టీ రామారావు రాజకీయాలు రాగానే ఈ కాంగ్రెస్ పార్టీని తంతెపోయి బంగాళాఖాతంలో కలిపామన్నాడు. అది ఎంత ఇన్స్పిరేషన్. ఆయన ఎంత కష్టపడి తిరుపతి పెద్ద పబ్లిక్ మీటింగ్ పెడితే జనంతో వస్తే ఒక పొలిటికల్ ఇవ్వలేకపోయాడు. సో మేము చూసాం మార్పు అనే ఒక మాట తప్ప కాదు, డైనమిక్ అప్రోచ్ ఉండాలి కదా. ఆ వెపన్స్ ఏంటి ఇచ్చేది? కత్తులు కట్టాలి కాదు, స్లోగన్. ఇంటర్నల్ స్లోగన్ ఇచ్చాడు, కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతం తొక్కేయండి అన్నాడు. అంతే, ఒక్క దెబ్బకి మొత్తం ర్యాలీ అయ్యారు అందరూ. అందువల్ల ఆ విషయంలో ఆయన కొంచెం ఆచితూచి కొంచెం ఫెయిల్ అవుతున్నాడు. మేము కలిసి పనిచేద్దాం ముందు అనుకున్నాం, కానీ కుదరలేదు నాకు. ఆయన దానికి సెంట్రల్లో వచ్చిన రాజకీయ మార్పులు వచ్చిన తర్వాత ఇక లాభం అనుకొని మా పార్టీకి మేము మళ్ళా సిపిఐ కొంత కలిసి ఒకటిగా ఉన్నాం, అయిపోయింది. ఎన్నికల్లో ఆయన అంత బ్యాడ్ పెర్ఫార్మెన్స్ ఉన్నా కూడా 18 ఎమ్మెల్యే గెలిచాడు, 73 లక్షల ఓట్లు వచ్చినాయి. అటువంటి వాడు నిలబెట్టుకోవచ్చు, కానీ నిలబెట్టలేకపోయాడు. ఒక ఫైన్ మాని నాకు ఫోన్ చేశాడు చిరంజీవి గారు, ఇట్లా నేను మాది కాంగ్రెస్ కలిపేసుకుంటామని అన్నాడు. నీ షాప్ అట్టే పెట్టుకోకూడదా అన్నాడు. అంటే అంత స్టామినా లేదండి అన్నాడు. అంత ఎమ్మెల్యేస్ వెళ్ళిపోయిట్టున్నారు అన్నాడు. పోతే పోనీ
నీ ఖాతాలో ఓట్లు ఉన్నాయి, నువ్వు ఉంటావు, నీ బోర్డు ఉంటుంది, నెక్స్ట్ 5 ఏళ్ళలో పికప్ అవుతుంది, మేమంతా ఉంటాం కదా అంటే అంత స్టామినా లేదు గురుగారు అన్నాడు. అయిపోయింది. అసలు ఆయన నిలబడి ఉండేటప్పుడు ఎమ్మెల్యే పోయినా రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే వాళ్ళ ఎమ్మెల్యేలు మొత్తం మేనేజ్ చేసుకున్నాడు. రాజశేఖర రెడ్డి మెజారిటీ ఎమ్మెల్యేస్ మేనేజ్ చేసుకున్నాడు. ఇంక ఈయన చేశాడు, అంత పోతే నాకేముండదు అని చెప్పేసి రాజీ పడిపోయి ఆయన రాజ్యసభ సీట్ తీసుకొని మంత్రి అయిపోయాడు. కానీ నిలబడి ఉంటే డెఫినెట్గా సీఎం అయ్యాడు. ఎప్పుడో రాజకీయ ప్రత్యామ్నాయం వచ్చి ఉండేది. ఎప్పుడు ప్రత్యామ్నాయంగా ఎప్పుడు 5 ఏళ్ళు అట్లా నిలబడి ఉంటే సిపిఎం కలుపుకొని కానీ పనిచేస్తూ ఉంటే డెఫినెట్గా ఒక కొలికి వచ్చేది. చేయలేకపోయాడు. సో పవన్ కళ్యాణ్ ఎందుకు ఆయన ఫస్ట్లో కొన్నాళ్ళు ప్రయాణం సాగించి మన వెనక్కి పోయాడు. యువరాజ్యం కాదు బహుశా చిరంజీవి గారి అప్రోచ్ ఆయన పాలసీస్ వాటిపైన ఆయనకి ఇష్టం లేకుండా బయటపోయాడు. ఆయన చెగువర శిష్యుడు ఆనాడు రెవల్యూషనరీ మాట్లాడేవాడు. ఆయన ట్రై చేశాడు. మళ్ళీ ఒక స్టేజ్ మేము కూడా కలుపుకొని ట్రై చేసాం, కుదరలేదు, ఫెయిల్ అయిపోయింది. అంటే ఆయన నిలకడగలేడు. నేను వ్యవసాయం మేము పవన్ కళ్యాణ్తో సిపిఎం కలిసి పెట్టుకుంటాను నాకు మా వాళ్ళు ఫోన్ చేస్తే అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా. ఏం లేదయా పవన్ కళ్యాణ్ నిల్చుని చూడ ఒక 2 నిమిషాలు కదలకుండా నిలబడమని చెప్పండి, అప్పుడు సీట్లు అవుతాయని చెప్పాను. నిలకడగా నిలబడితే సాధన మనం నవ్వుకుని అయిపోయింది, కుదరలేదు. అందులో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించే వాళ్ళు నిలకడగా లేదు. నిలకడగా ఉంటే డెఫినెట్గా చిరంజీవి నిలకడగా ఉన్నా బాగానే ఉండేది. పవన్ కళ్యాణ్ నిలకడగా ఉన్నా కూడా టైంలో వచ్చి ఉండేది. విజయన్ ఏం చేశాడు? అందరికీ కొట్లాడాడు. నో డిఎంకే, నో ఏఐడిఎంకే, నో బీజేపీ. అసలు భలే చెప్పాడు. అవును. ఆ దెబ్బతో ఏమైందంటే విశ్వాసం వచ్చేసింది వాడిపైన. అట్లా విశ్వాసం కల్పించేటువంటి ఏర్పాటు చేయగలిగాడు. ఆ ప్రజలు ఇక్కడ చేయలేకపోయారు. కొన్ని మేము సొంతంగా చేద్దామంటే సిపిఎం ఇంకా విశ్వాసం ప్రజల్లో ఉద్యమాల రీత్యా మా పైన విశ్వాసం ఉంది. మారుమూల ప్రాంతంలో ఏమైనా జరుగుతుందో ఫోన్ చేస్తారు మాకే, సార్ మాకు ఇలా జరిగింది, అన్యాయం జరిగింది, ఫోన్ చేస్తారు. ఒకసారి రాజమండ్రి దగ్గర ఇండస్ట్రియల్ ఎస్టేట్ కొట్లాడుతూ ఉంటే పోలీసు అంతా మోహరించారు. అప్పుడు ఒక అతను లేచి మేమంతా కాదా, మాకు నారాయణ అంతా పరిష్కారం చేస్తాడు అన్నాడు. అంతే. టీవీ 9లో లైవ్ వచ్చింది. నాకు డౌట్ వచ్చింది, మా వాడికి ఫోన్ చేశాను. ఎవరయ్యా ఎవరు మన పేరు చెప్తున్నాడు, ఆడేం చెప్తుంటే ఆడేం లేదండి వాడు పిచ్చోడు అన్నాడు. మా వాడు కూడా అట్టుకొని మరుసటే పోయాను. పోతే జనంతో వచ్చారు. ఆ ఫీల్డ్కి పోయినాం. ఫీల్డ్కి పోయినందుకు మొత్తానికి అక్కడ ప్రొటెన్ దగ్గర పడేశారు. పెద్ద ఉద్యమం వచ్చేసింది. ఆ దెబ్బతో అది పోయింది. అంటే ఎక్కడో మన పార్టీ లేదని మా జిల్లా సెక్రటరీ చెప్పాడు. ఆయన నేను పోయాను, వచ్చారు జనం. అంటే పార్టీ లేని చోటు కూడా పోరాటానికి కమ్యూనిస్ట్ కావాలా. ఎన్నికలకు వచ్చేటికి మీకు విశ్వాసం లేదు. అంటే ఎన్నికల రీత్యా మేము విశ్వాసం కల్పించలేకపోయినాం కాబట్టి వాళ్ళకి ఓట్లు వేయడం లేదు. ఉద్యమాలనే మేము విశ్వాసం కల్పించాము, మమ్మల్ని పిలుస్తున్నారు. ఇక్కడ తేడా. కమ్యూనిస్టులు కూడా ఈ ఉద్యమాల రీత్యానే కాదు, ఎన్నికల రీత్యా కూడా విశ్వాసం కల్పించే పద్ధతిలో ఎదగాల్సిన అవసరం ఉందని చెప్పేసి చూస్తాను. ఓకే, తెలంగాణకి సంబంధించి 3 సంవత్సరాలు అయిపోయింది రేవంత్ రెడ్డి సర్కార్లో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న పరిస్థితి ఎలా విశ్లేషిస్తారు? హైడ్రా అంటూ పేదలు ఇల్లు కొట్టేస్తున్నారని చెప్పి ఏడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీ ఒపీనియన్? హైడ్రా విషయం పక్కన పెట్టండి. అసలు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆయన అపోజిషన్ లీడర్గానే ఫీల్ అవుతున్నాడు, ముఖ్యమంత్రిగా ఫీల్ కావడం వల్ల. అది ప్రాబ్లం. మీరు భలే పట్టుకున్నారు గురుగారు. నిజమే, ఆయన చెప్పుకుంటూ పోతా ఉన్నాడు. అందుకే పార్టీని యునైట్ చేసి అన్ని పార్టీల్ని కలుపుకోవడం, మాట్లాడుకోవడం అట్లా కాకుండా నిన్నగా మొన్న ఎవరు సిపిఎం కలిసి మాట్లాడినాడు. ఎప్పటి నుంచో మేము కొట్లాడుతూ ఉంటుంది. అది కూడా ఇచ్చారు. అది ఇప్పుడు రాజకీయ చర్చ జరగాలి కదా. 1వ తారీఖు జీతాలు ఇచ్చాం అది చెప్పారు. ఎకనామిక్ ఇష్యూస్ కాదు, పొలిటికల్ ఇష్యూస్. బీజేపీ ఇంత ప్రమాదం వస్తూ ఉంది, టీఆర్ఎస్ ఇంటి గొడవలో ఉంది, ఏం చేస్తే బాగుంది చెప్పేసి చర్చ జరగాలి రాజకీయ పార్టీలో. అట్లా చర్చ లేదు. ఆయన ఎప్పుడు స్టేట్ పట్టించుకుంటా అపోజిషన్ లీడర్ ఎట్లయితే కొట్లాడుకుంటూ పోతున్నాడు. ఒకటి. రెండోది ఆయన హైడ్రా అన్నారు. ఒకటి హైడ్రా కాన్సెప్ట్ మంచిది, మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. అయితే హైడ్రా వల్ల ఎక్కడ ఇల్లు కూల్చినా వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఇల్లు ఇచ్చేంత వరకు వాళ్ళు జోలికి పోకూడదు. ఒక ఇల్లు నష్టమే మేము ఒప్పుకోమని చెప్పాం. ఆ ప్రకారం ఇప్పుడు కూడా ఉన్నాం. కూల్చిన చోట ప్రత్యామ్నాయం గడికి ఇవ్వాల్సిందే, అదొక పద్ధతి. ఇంకొంచెం బ్లాక్ మెయిల్ కోసం ఒకటి చేస్తాం, అది వేరు, మేము దాన్ని ఖండించేవాళ్ళు పక్కన పెట్టండి. ఇంకోటి ఏంటంటే అక్కడ కూడా కరప్షన్ ఆగలేదు కదా, అక్కడ కూడా అది కూడా అంతా
ఎక్కడ బావ అని వంగతోట బావ కాదు, ఉమ్, ఆడ కూడా నడుస్తుంది, ఉమ్. ఆడ కూడా ఈ పద్ధతిలో నడుస్తూ ఉంది. ఓకే Yes. సార్, రైతులు మొన్న కొన్ని రోజుల నుంచి ఒడ్లు కొనుగోలు ఏదైతే ధాన్యం తీసుకోవట్లేదు అని చెప్పి ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మీ కమ్యూనిస్ట్ పార్టీలు దీనికి సంబంధించి ఏదైనా కార్యాచరణ ఉండే అవకాశం ఉంటుందా? ఇప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు మా వాళ్ళు పోయి కళ్ళాల కాడ నిలబడ్డారు, ఫైట్ చేశారు. కాకపోతే ఏంటంటే టీఆర్ఎస్ పోయినా పోయిస్తుంది కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేస్తారు. మేము మీడియా కూడా ఎట్లంటారు కమ్యూనిస్టులు దీన్ని పెద్ద ఫోకస్ చేయరు, వాళ్ళు బాగా ఫోకస్ చేస్తుంటారు. మీ దగ్గర పక్షపాతమే. అవును. ఇప్పుడు ఈరోజు కూడా మా మహిళా రైతు సంఘ నాయకురాలు పరిశోధన పోయి కళ్ళ అక్కడ పోయి చూస్తుంది. మరి ఆమెను ఏమి చూపిస్తుందో తెలియదు నాకు. మాకున్న బలం మేరకు మేము తప్పనిసరి చేస్తున్నాం. అయితే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, సరే ఈ ప్రళయం చిప్పు చెది కాదు, వాస్తవానికి ఏంటంటే మార్కెటింగ్ యార్డ్స్ స్ట్రెంగ్త్గా ఉండి ధాన్యం వచ్చినట్టు తీసుకెళ్ళి మార్కెట్ నిలబెట్టుకోవాలి. అది కళ్ళాలే పెట్టుకుంటారు పాప వాళ్ళు, అన్ని తారు రోడ్లకు పెట్టేసుకుంటారు. ఆ వర్షం వస్తే తడిసిపోతుంది. తర్వాత తార్పాలు పెడతారు. నిన్న గాలికి తార్పాలు లేచిపోయినాయి, ఓట్లు మొత్తం కొట్టుకుపోయినాయి, కాలువలకు పడిపోయినాయి. అదే మార్కెట్ యార్డ్లో ఛాన్సులు ఉంటే అవి అటు పోవు. అందులో రైతులకు ఉపయోగపడే మార్కెట్ యార్డ్లు లేవు. వాళ్ళు పండించిన ధాన్యం మొత్తానికి ఇబ్బంది వస్తుంది. కరెక్ట్గా పంటలు పండేటప్పటికి ఈ న్యూస్ వస్తుంది. అప్పటిదాకా బాగుంటుంది. అప్పుడు వస్తుంది గాలి వస్తుంది, మామిడికాయలు కాలిపోతాయి, వర్షం వస్తుంది, ఒడ్లు తడిచిపోతాయి. అట్లా రైతులకి ఒక శాపలాగా మారుతూ ఉంది. అది ఏ టైంలో ఏది వచ్చినా రక్షించే పద్ధతిలో గవర్నమెంట్ ఉండాలి. అది చేయడం లేదు. అదే గప్పకైన వర్షం వచ్చిందండి మాకు చెప్పకుండా వచ్చిన వర్షం అంటారు. వర్షం చెప్పకుండా చెప్పు వస్తుందా, తుఫాన్ చెప్పు వస్తుందా అంటే రెడీగా ఉన్నారు గవర్నమెంట్. డ్రౌట్లో పోతా ఉంటే ఏం చేస్తున్నారు అన్న విషయంలో గవర్నమెంట్ పూర్తి ఫెయిల్యూర్. ఓకే, గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఫెయిల్యూర్ అంటారు. ఎస్. ఓకే సార్, మరొకటి చూస్తే ఫ్యూచర్లో అంటే మీరు బిగ్ బాస్ దానికి సంబంధించి వ్యాఖ్యలు చేస్తారు. బిగ్ బాస్ చూస్తున్నారు సార్, మీరు చూస్తారా? ఇప్పుడు నువ్వు వద్దన్నా ఆ బిట్లు అడ్వర్టైజ్మెంట్ వస్తూనే ఉంటాయి. మీ ఫోన్ ఇలా చేయగానే వచ్చేస్తున్నాయా? టీవీలో కూడా ఆ బిగ్ బాస్ లైవ్ ఫస్ట్ నేను ఒకసారి కోవిడ్ అనుకుంటప్పుడు, అవును, స్టార్టింగ్ ఇనాగ్రల్ ఫంక్షన్ నేను ఇంటికడే ఉన్నాను. ఓకే, ఆ టీవీ పెడితే బిగ్ బాస్ ఇనాగ్రల్ ఫంక్షన్ లేదు. ఇంట్లో నేను ఒకటే ఉండే కదా, ఇంట్లో ఆడవాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను చూడాలి కదా. అంటే 3 అమ్మాయిల ఫోటోలు పెట్టాడు, హీరోయిన్ ఫోటోలు. ఆమె ఈయన హీరో నాగార్జున ఒక హీరోని పిలిచాడు. హీరోని పిలిచి ఈ దీనిలో ఏ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటావు, ఏ అమ్మాయి అయితే డేటింగ్ చేస్తావు, ఏ అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంటావు అన్నాడు. నాకు కడుపు మండిపోయింది నిజంగానే. వాడు ఏం చేశాడు, ముందు భయపడ్డానికి భయపడి మనం వాడు ఒత్తిడి చేసేక్కడికి ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటాను సార్, ఈ అమ్మాయి డేటింగ్ చేస్తాను సార్, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సార్ అన్నాడు. ఆ 3 హీరోయిన్లు పాత వాళ్ళే. వాళ్ళ ఇంట్లో హీరోయిన్స్ ఉన్నారుగా, నాగార్జున ఇంట్లో హీరోయిన్ ఉన్నారు కదా, వాళ్ళ బొమ్మలు పెట్టచ్చు కదా పాపం. వీళ్ళని ఎందుకు పెట్టాడు? ఒకటి అసలు ఒక అబ్బాయితో 3 డేటింగ్ చేసేటువంటి ఒక సెన్స్ పంపిస్తే ఇంక బిగ్ బాస్ ఉండేది సెన్స్ ఏంటి? సో ఈ బిగ్ బాస్ బ్రోతర్స్ హౌస్ లాగా ఉంది చూడబోతే అని చెప్పేసి అంతే అన్నమాట అన్నాను. దాన్ని ఫైట్ చేశాను, పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. అప్పుడు సత్యనారాయణ ఉన్నాడు. ఆయన అంటే ఒక 2 రోజులు చూశాక ఇది మేము కేసు బుక్ చేయలేము, నువ్వు కోర్టులో పోయి డైరెక్షన్ తీసుకున్నా నేను బుక్ చేస్తాను అని చెప్పిండు అన్నాడు. సరే నేను కోర్టులో రాజానగర్ కోర్టులో వేసా, అమ్మాయి లేడీ మేజిస్ట్రేట్. ఆ 2 రోజులు పెట్టుకొని డిస్మిస్ చేసేసింది. దాన్ని బుక్ చేయమని చేయలేదు. జిల్లా కోర్టులో వేసా, జిల్లా కోర్టులో కూడా పెండింగ్లో పెట్టారు, మళ్ళీ డిస్మిస్ చేశారు. మన హైకోర్టుకి వేసా, ఇప్పుడు కోవిడ్ వచ్చింది, ఆగిపోయింది. తర్వాత ఈ మధ్య ఎవరు లేడీ అవంటే హైకోర్టు జడ్జి కూడా కామెంట్ బాగా చేసిందంట ఈ బిగ్ బాస్ గురించి, కానీ కేసు కొట్టేసింది. కేసు పెట్టలే. ఏమో కనీసం ఒక నోటీస్ ఇవ్వండి వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ అడగండి అని కూడా ఏం లే. అంటే బిగ్ బాస్ ఎంత పవర్ఫుల్ అంటే గవర్నమెంట్ కొనగల శక్తి ఉంది, కోర్టులో కొనగలదు, గవర్నమెంట్ కొనగలదు అనేది ఇంటర్నేషనల్ అది చాలా డబ్బులు ఇన్ఫ్లుయెన్స్. దాని మీద మేము ఏం చెప్పామంటే నా మీద చాలా చేశారు, మీరు దీన్ని బ్రోతల హౌస్ ఎట్లా అంటారు మీరు అని నన్ను అడిగారు. ఇప్పుడు మన ఊర్లో పెద్ద ఇంత హాల్ ఉంటుంది, ఒక అన్న చెల్లెలు కాకుండా, భార్యాభర్తలు కాకుండా, అక్క తమ్ముడు కాకుండా
మంచి పిట్టపెట్టలాడే వయసులో ఉన్నట్టు యువతి ఒకరిని తీసుకెళ్ళి ఒక రూమ్లో వేసేసి రూమ్లో ఒక పడేసి హౌస్లో పడేసి పడేసి 100 రోజుల పాటు ఏం చేస్తారు వాళ్ళు అక్కడ? ఏమంటారు దాన్ని? ఇప్పుడు మన ఊర్లలో కూడా 10 మంది పెట్టామనుకో ఏమంటారు? ఒరే ఇదేం వ్యభిచార కొంపలాగా అనుకుంటారు. అవును. అంతే అనుకుంటారు దాన్ని. లోపల ఏం చేస్తారు అంటే మేము ఈ సమాజం ఎట్లా మార్చాలో, తర్వాత మానవ సంబంధం ఎట్లా పెరగాలో ఇవన్నీ మేము చేస్తూ ఉంటారు. ఏం మానవ సంబంధాలు? భారతదేశంలో మానవ సంబంధాలు కానీ తక్కువ ఉన్నాయి. యూరోప్లో లేవు అది. ఈడ మనకి కుటుంబ వ్యవస్థ అంతా ఎస్టాబ్లిష్ అయింది. అందువల్ల ఒక బ్యాడ్ సంకేతం పంపిస్తున్నారు. ఓకే. ఈ బాంబేలో రెడ్ లైట్ ఏరియా ఉండేటువంటి పద్ధతి ఇది కూడా జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. సమాజానికి ఏం సంకేతం పంపిస్తారు మీరు అని నేను ఛాలెంజ్ చేశాను. ఓకే. లేదు నేను చెప్పలేదు. అయితే ఒక పని చేయండి, 24 గంటలు లైవ్ పెట్టండి ఏం జరుగుతుందో అన్నారు. పెడతామన్నారు. సెలెక్టెడ్ పాయింట్లో పెట్టారు తప్ప అంత పెట్టలే. అయినా కూడా కొన్ని బయటపడ్డాయి. దానిలో పోయిన వాళ్ళు ఇల్లీగల్స్ కాంట్రాక్ట్స్ పెట్టుకోవడం, బయటకు వచ్చాక విడాకులు తీసుకోవడం, గర్భం వచ్చి అబార్షన్ చేసుకోవడం, ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఇది అంత రహస్యంగా పెడితే కూడా. కాబట్టి మీరు ఏ సంకేతం పంపిస్తారు బిగ్ బాస్ ద్వారా? పని ఈ సమాజం మాసానికి మీరు ఓపెన్ అవుట్డోర్ పెట్టుకోండి, ఇందిరా పార్కాలు పెట్టుకోండి, మీరు చేయండి, పనులు బాగానే ఉంటాయి. ఇంట్లో ఏం చేస్తారు మీరు? అందువల్ల ఇదంతా అసాంఘిక చర్యలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు నా ఉద్దేశం. కానీ కోర్టులు గవర్నమెంట్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి జరుగుతున్నాయి. నా వాయిస్ మాత్రం ఆగదు. ఓకే, మీరు దాని మీద ఫైట్ చేస్తూనే ఉంటారు. ఓకే సార్, ఇంకోటి సార్, అంటే గత 20 రోజుల నుంచి మనం చూసుకున్నట్టయితే దగ్గరగా 10 రూపాయల దాకా పెట్రోల్ డీజిల్ పెరిగినాయి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు ఏంటి సార్ ఫైట్ చేయరా? లేకపోతే మిగతా రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ పెట్రోల్? ఒకప్పుడు ₹1 పెరిగితే రాష్ట్రం బంద్ చేయించు. ఇడ్లీ రేట్లు కాదు, ఇడ్లీ రేట్లు 5% పెరిగితే బంద్ చేయించాం. ఆర్టీసీ బస్సు రేట్లు ₹10 పెరిగితే బస్సులు బంద్ చేయించాం. పెట్రోల్ రేట్లు పెరిగితే బంద్ చేయించాం. ఇప్పుడు రోజువారికి పెంచుకుంటూనే పోతున్నాడు. ఉద్యమం ఆ విధంగా రావడం లేదు. మేము ప్రయత్నిస్తున్నాం, మేము ఖాళీగా లేవు. నిన్న కాక మనం కూడా వీడియో చూడండి. నేనే పెట్రోల్ బంక్ కాడికి పోయి వీడియో తీసి చూపించి పెట్టాను. ఇది హనుమంతుడు ఒకలాగా పెరుగుతూ ఉంది. ఇది ఎందుకు పెరుగుతుంది? ఇది మీరు ఇదంతా పరిమితం చేసుకోండి అంటున్నారు. అసలు వచ్చింది ఎక్కడ నుంచి వచ్చింది? ట్రంప్ ఏకపక్షంగా యుద్ధం చేస్తున్నాడు. ఎక్కడైతే ఆయిల్ ఉత్పత్తి అవుతుందో ఆ దేశాన్ని ఆక్రమించుకుంటున్నాడు, చేస్తున్నాడు. ఇరాను, వెనిజులా ఇవన్నీ ఎందుకు ఆక్రమించుకుంటే ఆయిల్ ఉంది కాబట్టి. మనకి చౌక రేట్లో ఆయిల్ ఇస్తామంటే ఇరాన్ ముద్దని కొనేయకుండా చేశాడు. రష్యా వాళ్ళు చౌక ఇస్తామంటే దారి లేకుండా చేశాడు. కాబట్టి మోడీ ట్రంప్ని ఒక మాట, ఏకపక్షంగా యుద్ధం చేస్తున్నావు, ఆర్థిక నష్టపోతున్నాం మేము, ఇది కరెక్ట్ అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఆయనకి బానిస. మోడీకి మనం బానిసలమా? ఎక్కడ చంద్రబాబు నాయుడు అనేటువంటి బానిస. ఎందుకంటే ఎందుకు ఆయన అంటున్నాయంటే ఈయన సపోర్ట్ ఆయన ముఖ్య ప్రధానమంత్రి ఉన్నాడు. అక్కడ చంద్రబాబు నాయుడు సపోర్ట్తోనే మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు, లేకపోతే పడిపోయేవాడు. అంత ఇన్ఫ్లుయెన్స్ నీకు ఉంది కదా, జాతీయ స్థాయిలో నేను బాగా పొగుడుతున్నాను కదా, అంతర్జాతీయ నీకు మంచి బిరుదులు ఉన్నాయి కదా, మరి ఒక మాట మోడీకి ఏమయ్యా ఒక మాట చెప్పాను, ఇబ్బంది మనం చెప్పచ్చు కదా. చెప్పకపోగా అతను వరుస పెట్టి పెంచుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈయన భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ చెస్ ఈయన వసూలు చేస్తాడు చంద్రబాబు నాయుడు. లోకల్ చెస్ ఏపీలోనా అన్ని రాష్ట్రాల కన్నా నేను నిరూపించా. నేను కాక మొన్న మా ఊర్లో తమిళనాడు బార్డరు, మా ఊరు నగరి తమిళనాడులో ఉన్నటువంటి నాసాయడికి పోయి ఫోటోలు తీశాను. ఆడున్న మీటర్ ఛార్జ్ అని కనుక్కున్నాను. లీటర్ పెట్రోల్ దగ్గరికి వచ్చాను, అక్కడ లీటర్ ఛార్జ్ అని కనుక్కున్నాను. ఆడికి ₹10 తేడా ఉంది. పక్కకి ఇక్కడికి రాష్ట్రానికి ఇక్కడికి. అవును. మరి అంటే తమిళనాడు వాళ్ళు ఏమో లోకల్ చెస్ తగ్గించుకున్నారు. ఇప్పుడు ఈయన మంది పెంచుకుంటూ పోతున్నాడు. అంటే మోడీ అక్కడ పెంచుతాడు, ఈయన ఇక్కడ పెంచుతాడు. మొత్తం అంటే మీది ఖాళీ. ఇది దిగుబడి ఏంటంటే అంతర్జాతీయంగా బ్యారెల్ రేట్లు పెరుగుదలకి ఇక్కడికి తేడా ఉంది. ఆ బ్యారెల్ రేట్ ఆ $40 ఉన్నప్పుడు, $40 ఉన్నప్పుడు అదే రేటు ఉండే. ఇప్పుడు $90 ఏమి వచ్చినాయి. కానీ ఎంత పెరిగింది? ఇంత పెరగాల్సిన అవసరం ఏముంది? ఇదంతా కూడా దీని ద్వారా ఏంటంటే 30 లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసి దోచుకున్నారు. ఆ డబ్బులు ఎవరు ఖర్చు పెట్టారో మనకు తెలియదు. 30 lakhs crores. ఇంత ఘోరంగా డ్యూటీ చేస్తున్నప్పుడు మేము ఫైట్ చేస్తున్నాము అంటే మా శక్తి సరిపోవడం లేదు.
ఓకే. టు బి ఫ్రాంక్ విత్ యూ. అదర్వైజ్ ఇంత జరిగిన దానికి ఇలా భారతదేశం బంద్ చేయాలి. జనజీవన స్తంభం చేసి గవర్నమెంట్ నిలిచేసి గొరాలు చేస్తున్నారు. ఆ పక్క రావడం లేదు. దానికి అనేక కారణాలు. మతం, కులము, ప్రాంతీయ తత్వాలు, ఆ గొడవలు, ఈ గొడవలు అంతా కలిపేసి రాజకీయాలు ముడిపెట్టి ఎక్కడ డివైడ్ చేస్తున్నారు. అంటే ఖాళీ టైంలో మీరు సినిమాలు అవి చూస్తూ ఉంటారు సార్? నేను మామూలుగా ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీగా ఉన్నప్పుడు అప్పుడు మనుషులు పోయే అలవాటు. మా వాడినప్పుడు కలిసిపోయేవాళ్ళం. ఎవరు సార్ మీ అభిమాన నటుడు? ఎవరు సార్ సినిమా హీరో, ఫేవరెట్ హీరో? అంటే ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగేశ్వరరావు గారు. తర్వాత నాగార్జున. ఏంటి సార్ మీ నాగేశ్వర మీ అవును, మీరు ఫ్యాన్ ఆయనకి? అవును, దానికి దీనికి సపరేట్. అది కళాకారుడు, ఇది పనికి పని, దానికైతే దీనికి ఇదే. సార్ వాళ్ళ ఫాదర్ మీ అన్నారు, ఈయన కూడా మీకు? అవును, ఇప్పుడు అన్నమయ్య లాంటి సినిమాలు తీశాడు నాగార్జున కాబట్టి వాళ్ళు చేయగలిగాడు. ఓకే. దాని నుండి తీశాడు, అన్నమయ్య తీశాడు. రెండు కాంట్రవర్సీ ఉన్న కాంట్రాస్ట్ ఆయన బాగా చేశాడు కదా. ఓకే. నాకు నాగార్జున కూడా ఇష్టమే. నాగార్జున గారు ఇష్టం. ఓకే. పాత హీరోయిన్ సార్ పాత సినిమాల్లో? మా హీరోయిన్ సరిపోయిందండి, ఆమె పేరు ఏంది? సౌందర్య గారు సార్. సౌందర్య నాకు మంచి హీరోయిన్ ఆమె. సార్ మీకు సౌందర్య గారు అంటే ఓకే. అవును, ఆవిడ సినిమాలు చూసేవాళ్ళు సార్ అప్పుడు? చూసేవాడిని. సరిపోయింది. ఓకే. ఓకే సార్, ఒకటి ఇష్టమైన పొలిటికల్ లీడర్ ఎవరు సార్? పొలిటీషియన్లో నాకు వీళ్ళు ఇష్టం, ఇలాంటి రాజకీయం చేయాలి అట్లాగంటూ మీ ఎవరు ఇష్టం మీకు? తెలుగు రాజకీయాలు అవ్వచ్చు, లేకపోతే ఈ భారతదేశ రాజకీయాల్లో ఎవరు ఇష్టం? నాకు చంద్రరాజేశ్వర ఇష్టం, సుందరయ్య గారు ఇష్టం. సుందరయ్య గారు, చంద్రరాజేశ్వర గారు ఇద్దరు తెలుగు వాళ్ళే హీరోస్ రాజకీయాలలో. వాళ్ళు చాలా చేసేవాడు లేరు, వాళ్ళే నాకు అభిమానులు. ఓకే. మాకు హీరోలు వాళ్ళే. ఓకే. నా రాజకీయ జీవితంలో కూడా నాకు చంద్రరాజేశ్వర అంటే నాకు ఇష్టం. మీకు హీరోయిజం ఓకే ఇష్టమే ఉంది. అంటే ఎందుకు సార్? ఎందుకంటే ఆయన అంటే ఏదన్నా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళటంలో కానీ వాటిలో? అదే చెప్తున్నా, ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో గెరిల్లా పోరాటానికి ట్రైనింగ్ ఇచ్చినటువంటి వీరుడు చంద్రరాజేశ్వరరావు. ఓకే. ఆ తర్వాత ఆయన స్వయంగా కర్రసాము నేర్పించి భారతదేశం అంతగా రెడ్ షర్ట్ వాళ్ళు తయారు చేసి అసాంఘిక వ్యక్తులను దాడులు చేసినది అతను ఫస్ట్. అందుకే పొట్టి శ్రావంలో నేహాజ చేస్తుంటే ఆంధ్ర రాష్ట్రం కోసం తమిళనాడుతో ఆయన పెద్ద దాడి చేస్తే ఈయన కర్ర పెట్టుకొని మొత్తం నడిపించి సక్సెస్ చేయించాడు నేహాదర్శి. తర్వాత భారతదేశం మొత్తం మీద కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా ఉన్నప్పుడు కేవలం కమ్యూనిస్ట్ పార్టీ కాకుండా దేశం మొత్తం భూపోరాటం పిలిపించాడు. మిగిలిన భూములు లేవు, బంజరు భూములు లేవు అని చెప్పినప్పుడు నిరూపించాడు. లక్షల ఎకరాల భూములు, జమీందారుల పేరుతో 10,000 ఎకరాల భూములు ఉంటాయా? వాడు గుర్రం ఎంత దూరం పరిగెడితే అంత దూరం ఆ భూమి అంతా వాడికే ఉంటుందా? ఆ భూములు ఏమైనాయి? అవన్నీ బయట లాగాడు. అందువల్ల భూ పోరాటాలలో చంద్రరాజేశ్వరరావు ప్రత్యక్ష పోరాటం సాగించడం ద్వారా భూమి సమస్య విలువకి తీసుకొచ్చాడు. ప్రాక్టికల్ ఫైటర్, నిలబడతారు కర్ర పెట్టుకొని. ఓకే. విజయవాడలో రౌడీలకి వ్యతిరేకంగా నిలబడి ఫైట్ చేసినవాడు. అలాంటి అతను పొలిటికల్ లీడర్ కమ్ ప్రాక్టికల్ ఫైటర్. దిస్ హీరో ఫర్ మీ. ఓకే. అందుకే మీరు ఆయన అంటే ఇష్టం? నేచురల్లీ. ఓకే. ఆయన భూస్వామి కుటుంబం పుట్టాడు, కానీ ఆయన ఏం చేతులు ఏమి పెట్టుకోలేదు కదా. ఆయన చనిపోయాడు, ఏం రాశాడు? నేను ఎవరికి అప్పు ఇవ్వాల్సిన లేదు, నాకెవరు బాకీ లేదు, నాకు ఉండడానికి ఏం లేదు, నా బట్టలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, కావాల్సిన ఇచ్చుకోవడం చనిపోయాడు. అది ఆయన పోయిన ఒక మాట చెప్పాడు, సమాజంలో సర్వీస్ చేసిన ఉంటారా, వయసు పడిన తర్వాత బాగా చూసుకుని ఏర్పాటు చేసుకున్నాను నేను. ఆ పేరుతో చంద్రరాజేశ్వర పేరుతో సిఆర్ ఫౌండేషన్ ఆఫ్ సోషల్ ప్రోగ్రెస్ పెట్టి హైదరాబాద్లో ఓల్డేజ్ హోమ్ పెట్టాము. భారతదేశంలో నెంబర్ 1 ఓల్డేజ్ హోమ్ ఇది. ఓకే. ఇప్పుడు 130 మంది దాకా ఉన్నారు. ఆ స్ఫూర్తితోటి ఆంధ్ర రాష్ట్రం కూడా ఓల్డేజ్ హోమ్స్ పెట్టి చంద్రరాజ గారి పేరుతోటి చేయాలని సర్వీస్ చేయబోతున్నాం. అట్లాంటి అతను హీరో. ఓకే. అందుకే మీరంటే ఆయనంటే మీకు ఇష్టం. ఓకే సార్, పొలిటికల్ లీడర్స్ దాంతోపాటుగా వీళ్ళందరి గురించి ఒక్కొక్క పేరు చెప్తాను సార్, దాని గురించి మీరు ఒక్క లైన్ ఆన్సర్ చెప్పాలి. ఓకే. మొదటి సార్ నరేంద్ర మోడీ, డ్రామటిస్ట్. రాహుల్ గాంధీ, యాజిటేటర్. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు, సీజనల్ పాలిటిషియన్, కన్వీనియంట్ పాలిటిక్స్. ఓకే. దాంతోపాటు పవన్ కళ్యాణ్ నిలకడలేని వ్యక్తి. ఓకే. జగన్మోహన్ రెడ్డి, నెగిటివ్ మైండ్, ఆల్వేస్ నెగిటివ్ మైండ్, ఆల్వేస్ నెగిటివ్ మైండ్. ఓకే. నెక్స్ట్ కేసీఆర్, ఆయన మాటకారి. రేవంత్ రెడ్డి, దమగా మాట్లాడుకుంటూ పోతుంటారు. ఎన్టీ రామారావు గారు సార్, ఇన్స్టెంట్ రియాక్షన్, పోర్ మెంటాలిటీ ఉన్నాడు. ఓకే. రాజశేఖర్ రెడ్డి గారు, ఈజ్ జమ్ ఆఫ్ ది పర్సనాలిటీ ఇన్ ది పాలిటిక్స్. ఇందిరా గాంధీ,
నేషనల్ లీడర్, ఓకే. దాంతోపాటుగా జ్యోతి బసు, ఎగ్జాంపుల్ పర్సన్ దిస్ కంట్రీ, బుద్ధదేవ్ ఎగ్జాంపులరీ పర్సన్. బుద్ధదేవ్ భట్టాచార్య, ఆయన మేధావి, పినరయి విజయన్, ఈజ్ ఎ పాలిటీషియన్, జయలలిత, అత్యంత ఆశపోతు ఆశపోతు కాబట్టి సంపూర్ణ డబ్బులు సంపాదించి నేను అటు పోయాయి డబ్బులు అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ నారాయణ గారు. నిజంగా ఈరోజు మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. సామాజిక రాజకీయ అంశాల మీద, దాంతోపాటుగా కమ్యూనిస్ట్ పార్టీకి సిద్ధాంతాల మీద మీ యొక్క రెస్పాన్స్ని తెలియజేశారు. నమస్కారం నారాయణ గారు.